మనం పాఠంలోనికి వెళ్దాం ప్రియులారా. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. లాస్ట్ వీక్ నేను వచ్చాను, చెప్పాను మీకు. వినటువంటి వారు ఏం చెప్పారో చెప్పాలి కాస్త. నేనేం చెప్పాను అక్క లాస్ట్ వీక్? మీకు ఏం చెప్పాను గుర్తు లేదనుకో, కష్టం. అవునా కదా? లాస్ట్ వీక్ ఏ వారము? శుక్రవారం కదా. ఆ రోజు ఏం కరువు చెప్పండి? కూర. లేదు, గుర్తుంటుంది, ఖచ్చితంగా గుర్తుంటుంది. ఆదివారం ఏ కర్రీ? మనకి అవి గుర్తుంటాయి. కానీ మనం గుర్తుంచుకోవాల్సినవి ఎగ్జాంపుల్ గుర్తుంది మొత్తానికి. నాతో పాటు వచ్చినటువంటి సహోదరుడు. రైట్, హితమైన సంతోషం. జాగ్రత్తగా వినండి. ఈరోజు కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కనుక దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం గురించి చెప్తాను మీకు. దేవుడు చేసినట్టు ఒక భయంకరమైన అద్భుతం. అది మామూలు అద్భుతం కాదు అసలు. అది మనకు అర్థమైతే మాత్రం అది చాలా వండర్ఫుల్ అన్నమాట. ఆ కార్యం దేవుడు చేశాడు. ఆ కార్యం పేరే క్రైస్తవ్యం. ఏంటి అది? ఆ కార్యం పేరే క్రైస్తవ్యం. ఏందాం మనం? ఎందుకంటే ప్రపంచంలో మనుషులందరూ దేవుని పిల్లలేనండి. ప్రపంచంలో మనుషులందరూ దేవుని పిల్లలే. మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, ఎత్తుతో సంబంధం లేదు, ఏమంటారు, దేశంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. ప్రపంచాన్ని, ఈ భూమిని నిర్మించిన దేవాది దేవుడు ఒక్కడే గనక ఈ భూమి ఆయనది గనక ఈ భూమి పైన ఉన్నటువంటి ఏ దేశస్తులైనా ఏ మతస్థులైనా మతం నిన్న మొన్న వాళ్లకు తెలివి పెరిగిన తర్వాత వాళ్ళు పెట్టుకున్నారంతే. అతికి తెలివి ఎక్కువైనప్పుడు వాళ్ళు మనుష్యులు మట్టి మెదడులో నుంచి పుట్టిన ఆలోచనలను సిద్ధాంతాలుగా మలుచుకొని ఇది మా సిద్ధాంతాలు, ఇది దేవుడు చెప్పాడు, మా దేవుడు చెప్పాడని ఒక రూపాన్నో లేకపోతే ఒక ఆధారాన్ని ఒకదాన్ని పెట్టుకొని చూపించడం మొదలు పెట్టారు మనుషులు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే అన్నప్పుడు, మరి ముఖ్యంగా చెప్తున్నాను, క్రైస్తవుడు ఎప్పుడు పొర్రపాటున కూడా నా దేవుడు వేరు నీ దేవుడు వేరు అనకూడదు చెప్తున్నా. క్రైస్తవులను మీకు చెప్తున్నాను, పొర్రపాటున కూడా హైందవుడితో మాట్లాడుతున్నా, ముస్లిమ్స్తో మాట్లాడుతున్నా, మరి ఇతర వాళ్ళతో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడేటటువంటి పద్ధతి ఏంటో తెలుసా? మన దేవుడు బ్రదర్ అనాలి. ఒక్కడే మన దేవుడు. నీ దేవుడైనా నా దేవుడైనా ఒక్కడే. నీ తండ్రి నా తండ్రి మన దేవుడు ఒక్కడే అనేటటువంటి మాటతో, జ్ఞానయుక్తమైన మాట అన్నమాట, అది జ్ఞానపూరితమైన మాట. అలాంటి మాట మాట్లాడగలగాలి తప్ప మా దేవుడు గొప్పోడు బ్రదర్, మీ దేవుడు నీచు అన్నావు అనుకో, ఇద్దరు దేవుళ్ళని ఒప్పుకున్నట్టుగా నువ్వు, ఇద్దరు దేవుళ్ళని నువ్వే ఒప్పుకుంటున్నట్టు కదా. అంటే దీన్ని బట్టి నీ విశ్వాసం ఏమైంది? గల్లంతు. అవునా కదా? దేవుడు ఒక్కడే అని అన్నప్పుడు నీ ప్రతి మాట అదే విధంగా ఉండాలి. నీ ప్రతి మాట సాక్ష్యం ఇవ్వాలి దేవుడు ఒక్కడేనని. నీ ప్రతి మాట సాక్ష్యం ఇవ్వాలి దేవుడు ఒక్కడేనని. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కానీ లోకంలో వినాలి. చిన్న పురుగుకి ఎంత చూస్తే ఎట్లా చెప్పు, నేను పెద్ద పురుగుని ఇక్కడ కూర్చొని ఉన్నా, మాట్లాడుతుంటే నా వైపు చూడరు. వినాలి జాగ్రత్తగా. అయితే దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. ఇది మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి, ఇది మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి. ఇలా అనుకున్నప్పుడే మనం అన్యులను సైతం ప్రేమించగలం. చెప్తున్నాను, అందరినీ ప్రేమించాలి. ఎందుకో తెలుసా? యేసుప్రభు ఏమన్నాడు? శత్రువుని సైతం ప్రేమించమన్నాడు. మరి శత్రువుని సైతం ప్రేమించాలి అని అంటే నీ దగ్గర నిజం ఉంటేనే ప్రేమిస్తావు, లేకపోతే ప్రేమించవు. అవునా కదా? నీ దగ్గర సత్యం ఉండాలి. సత్యం లేకపోతే ప్రేమ రాదు. అది చాలా అటాచ్మెంట్ అన్నమాట, సత్యానికి ప్రేమకని. సత్యం తెలియని వారి దగ్గర ప్రేమ ఉండదు. కాబట్టి ఎందుకనంటే ఇప్పుడు నావాడు మావాడు అన్నప్పుడు అతను ఏం మాట్లాడినా మనం పడతాం, భరిస్తాం. మావాడు కాడన్నప్పుడు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినా సొర్రు అంటది మనకు. అవునా కదా?
అందుకోసం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీ వాళ్ళే, నీ అన్నదమ్ముళ్ళే, నీకు ఒక్కడే దేవుడు, ఆయనకు ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే దేవుడు నీకు తండ్రి, నాకు తండ్రి, మనందరికీ తండ్రి అన్నటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అంత గొప్ప జ్ఞానంతో క్రైస్తవుడు బ్రతకాలి. రైట్? అయితే దేవుడు ఒక్కడే అన్నప్పుడు, జాగ్రత్తగా విందాం మనం, దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆ దేవుడు భూమిపైన ఉన్నటువంటి మనుషుల కొరకై చేసినటువంటి ఒక అద్భుత కార్యం గురించి మనం మాట్లాడబోతున్నాం. అదేంటి అనంటే, దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించి ఈ సృష్టిని అబ్జర్వ్ చేస్తున్నాడు. అవునా కదా? కునకడు నిద్రపోడు. మన వాక్యాలు చదువుతుంటాం కానీ మర్చిపోతుంటాం కదా. కునకడు నిద్రపోడు, కునకకుండా నిద్రపోకుండా కనురెప్ప ఆర్పకుండా భూమిని అబ్జర్వ్ చేస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయన కను చూపు మెర ఈ రేంజ్లో ఉంటుందో మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను అనుకుంటా కదా. రాత్రి అయినను ఆయనకు రాత్రి కాకుండా ఉండును అని చెప్పేసి. కావాలనుకుంటే కొంచెం ఫాస్ట్లో ఆ 4-5 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 136 అనుకుంటా, 136, 139 అనుకుంటా, 139, రైట్, 139. ఏమంటున్నాడు ఇక్కడ అనంటే, మొదటి వచనంలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా కార్యాలన్నింటినీ, నా చర్యలన్నింటినీ అంటే నా పనులన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలుసయ్యా అంటున్నాడు. వెనుకకును ముందుకును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అబ్బో, ఇట్టి తెలివి నాకు మించినది నాయనా, అది అగోచరము, అది నాకు అందదు. నీకు అందితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అవునా కదా? నీకు అందదు అంతేగా. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలను కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి అంటున్నాడు. చూడిగా అంటే ఈ మాటలన్నిటిని బట్టి మనకేం అర్థం కావాలి, మనకేం అర్థం అవుతుంది అని అంటే, ఆయన కునుకడు నిద్రపోడు, జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. ప్రతి మనిషిని చూస్తున్నాడు, ప్రతి మనిషిని పరిశీలన చేస్తున్నాడు. వీడెక్కడ నడుస్తున్నాడు, వీడెక్కడ కూర్చుంటున్నాడు, వీడెక్కడ పడుకుంటున్నాడు, వీడు ఎలాంటి పనులు చేస్తున్నాడు, వీడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, వీడు హృదయంలో పుట్టే ఆలోచనలు ఏంటి, వీడి హృదయంలో ఉన్న తలంపులు ఏంటి, ఇవన్నీ మొత్తం చూస్తున్నాడు. మొత్తం చూస్తున్నప్పుడు ఈ లోకంలో, దేవుడు సృష్టించిన లోకములో, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా బ్రతకాల్సినటువంటి ఈ లోకంలో ఆయన పిల్లలముగా మనం ఉండి, దేవుడు మనల్ని ఎంతగా తయారు చేశాడు అని అంటే అంటాడు, ఈ భూలోకములో ఉన్నవన్నీ నీకోసమే, జంతువులు నీకోసమే, చెట్లు నీకోసమే, అన్ని నీకోసమే, వాటన్నిటిని నువ్వు రాజుగా ఏలాలి అన్నాడు. ఆ మాట కూడా చూద్దాం మనం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమన్నాడో అది కూడా చూద్దాం మనం. 1వ అధ్యాయము 28 నుంచి చూద్దాం. 28 నుంచి, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలంతే. మీరు ఏమంటున్నాడు? నిండించాలి. నిండించి దానిని లోపరుచుకొనుడి. దేన్ని లోపరుచుకోవాలట? భూమిని లోపరుచుకోవాలట. ఏం ప్రభు, ఆ భూమి ఏమైనా కుక్క పిల్ల లోపరుచుకోనికి?
కానీ లోబరుచుకోమంటున్నాడు. చూసారా? అంటే సైజుకు పెద్దది నాన్న భూమి, కానీ నీకోసమే ఉన్నది. సైజుకు నీకంటే పెద్దది, అంతే కానీ అది నీకు లోబడాలి ఖచ్చితంగా. లోబడకపోతే నేను ఊరుకొనిరా. అర్థమవుతుందా? అది దేవుని ప్రేమ. అది నీకు లోబడకపోతే నువ్వు దున్నాలి, విత్తనం జల్లాలి, విత్తనం జల్లినప్పుడు మొలక అందులో నుంచి రావాలి. వచ్చేటట్టుగా నేను చేస్తా, వస్తుంది అంతే. నువ్వు విత్తు. రాదేమో ప్రభు అనకు, వస్తుంది. రాకపోతే నేను చూస్తా దాని సంగతి. అవునా కదా? నీ మాట వింటది, నిన్ను పోషిస్తుంది. నిన్ను పోషించుటందుకై నేను దీన్ని తయారు చేశాను. అది ఎంత పెద్దగైనా కావచ్చు, నీకు లోబడాల్సిందే. భూమిని లోబరుచుకో అని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అధికారం ఇచ్చాడు నీకు, నాకు, మనకు. కంటిన్యూషన్. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి మీరు, ఏలండి మీరు అని దేవుడు చెప్పాడట. నాన్న మీరే రాజులురా. ప్రతి భూజంతువు పైన రాజులు మీరే, ప్రతి పక్షి పైన రాజు మీరే. ఆఖరికి అడవిలో రాజు, జంతువులకు మృగ రాజుగా పిలువబడుతున్నటువంటి సింహం ముందు చూసావు, దానికి కూడా నువ్వేరా రాజు అన్నాడు. అవునా కదా? భూజంతువులు అన్నప్పుడు అది రాదయింది. మరి దానికి కూడా రాజు నీవే, దానికి కూడా రాజు నీవే. కాకపోతే నీకు రాజు నేనంతే అన్నాడు. అదవుతుందా? నీకు మాత్రమే నేను రాజుని, నువ్వు వాటన్నిటికీ రాజువి. ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు చూసా దేవుడు మనకు. అదండి దేవుడు అంటే. ఎంత అధికారము, ఎంత ఆధిక్యత, ఎంత ప్రేమ మనం ఇస్తాం. ట్రాక్టర్ కానీ ట్రాక్టర్ తీసుకొస్తాం, బొమ్మ తీసుకున్నాను నీకోసమే. కారు కానీ కారు తీసుకొస్తాం, తీసుకొని తుపాకీ కానీ తుపాకీ తీసుకొస్తాం. కొట్టుకోరా నాయన, పట్ట 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 కొట్టుకోమని చెప్పేసి. అవునా? కానీ ఆయన ఏమి ఇచ్చాడో చూసా? సజీవమైన వాటిని, మన కన్నులతో చూడలేనంత సైజు కలిగినటువంటి వాటన్నిటిని నీకు లోబరిచాను, నువ్వు వేలుకో అన్నాడు అనమాట. అది దేవుని ప్రేమ. అర్థమవుతుంది, మట్టి మెదడుకు అర్థం కాదు. మళ్ళీ ఆయన మీదనే తిరుగుబాటు. మళ్ళీ ఆయన ప్రేమ చూడండి, పిచ్చి ప్రేమ. మనమంటే ఆయనకు, మనమంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుస్తుంది ఈరోజు. చూడండి. కంటిన్యూషన్. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫల వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అబ్బా, చూసా? ఇప్పటి వరకు జంతువులన్నిటిని ఇచ్చావు ప్రభు అని చెప్పేసి చెట్ల వైపు కళ్ళు వెళ్తున్నాయేమో, అవి కూడా నీ ఏబో అన్నాడు. ఏంటి? అవి కూడా నీ ఏబో అన్నాడు. భూమి మీద నుండు జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లనెన్నీ ఆహారముగునని పలికెను, ఆ ప్రకారం ఆయన. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అంటే, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఇంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, ఇంత గొప్పగా దేవుడు మనల్ని నిలబెట్టినప్పుడు, ఈ మనిషి ఆయనను పట్టించుకోకుండా, దేవుణ్ణి మరిచిపోయి, దేవుని గురించి ఆలోచించకుండా బల్లిని చూసి భయపడుతుంటే ఎంత కోపం వస్తుంది చెప్పు? అవునా కదా? ఒరే, బల్లిని చూసి భయపడుతున్నావు నువ్వు, నేనంటే లెక్కలేదు నీకు. బల్లిని చూసి భయపడుతున్నావు నువ్వు. బల్లిని చూసి భయపడతాడు, పిల్లిని చూసి భయపడతాడు, నక్కను చూసి భయపడతాడు, సింహం చూసి భయపడతాడు, ఏ జంతువుని చూసినా భయపడతాడు. వామ్ము కనబడకుండా జొరినా కూడా అసలు ఏమాత్రం ఊకోడు, గబగబలేసి పరిగెడతాడు. ఏంట్రా ఏట్రా ఏట్రా నీ పనేంట్రా అసలు? ఎంత ఆధిక్యతనిచ్చిండ్రా. సరే, వాటికి ప్రాణం ఉంది, అవేమైనా కుడతదేమో, కుట్టి నీకేమైనా చేస్తుందేమో అని చెప్పేసి భయపడుతున్నామో, సరే వదిలేస్తా. కానీ అరే, నిమ్మకాయకి ఎందుకు భయపడ్డావు చెప్పురా అంటాడు. ఏమరా, నిమ్మకాయకి ఎందుకు భయపడ్డావు నువ్వు? కొబ్బరికాయ ఎందుకు భయపడ్డావురా? రోడ్డు మీద పడి ఉన్న కుంకుమకు భయపడ్డావా నువ్వు? అరే, రోడ్డు మీద ఉన్న ఎంట్రుకలకు భయపడ్డావా నువ్వు? ఎంత నీచం, ఎంత నీచం. అరే దేవునికి ఎంత బాధ కలుగుతుందని, దేవునికి ఎంత బాధ కలుగుతుంది చెప్పు. డిస్టర్బ్ చేయకూడదు. ఎవరైనా బయట నుంచి వచ్చారనుకో, టక్కున అయిపోవాలి అంతే పని.
అవునా కదా? అట్లా కూర్చుంటారైతే మీరు మాత్రం కాన్సన్ట్రేషన్. ఇదిగో రేకులు లేచిపోయినా కూడా కాన్సన్ట్రేషన్ ఇస్తుండాలి మీకు, అవునా కదా? అది కాన్సన్ట్రేషన్ అంటే. వాక్యం పట్ల ఆసక్తి అంటే ఆ రేంజ్లో ఉండాలి. వింటున్నారా? దేవునికి బాధ కలిగింది, గుండెలో నొప్పి కలిగింది, అదే అనమాట. దేన్ని చూసి భయపడుతున్నాడు? నిమ్మకాయని చూసి భయపడుతున్నాడు. నిమ్మకాయ ఏం చేస్తుందని నీకు? నిమ్మకాయ కదులుతాదిరా నుంచి? అరే బల్లి అంటే కదిలింది నీ మీదకి వస్తుంది అనుకోవచ్చు. అరే నిమ్మకాయ కదులుతాదిరా? దాన్ని చూసి భయపడుతున్నారు. నేనేం చేయాలరా? పోయి పోయి ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు జీవము లేని, కదలలేని రాయిని ముందు పెట్టుకొని ముందు బొర్రబడుతున్నావు నాయనవు నువ్వు. ఒరే 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 ఒరే, ఏంద్రా ఈ పని? ఏంద్రా? నేను ఎట్ట తయారు చేశాను? నేను ఏ రేంజ్లో తయారు చేశాను? నువ్వేం చేస్తున్నావురా? దాంట్లో ఏముందని భయపడుతున్నావురా? ఇక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళి నువ్వు పడుకుంటావు. రాత్రంతా ఇది ఈయనే ఉంటుంది, తెల్లారు లేచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఈయనే ఉంటుంది. అది ఊరే నీకు ఎంత అజ్ఞానం పట్టిందిరా? ఎందుకు వచ్చినావు చెప్పరా నువ్వు ఇక్కడ? నీకు ఏం పట్టింది అసలు? నీకు ఇంత తెలివి తక్కువ అయిపోయినా నువ్వు. నా పిల్లలు జ్ఞానం కలిగి బ్రతుకుతారేమో అని అనుకుంటే ఎంత తెలివి తక్కువ అయ్యారు. అసలు ఏం భయపడుతున్నారు? అయిన దానికి, కాని దానికి, ఉన్నదాన్ని, లేని దాని గురించి, ప్రతి దాని గురించి భయం 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 భయం. ఆలోచించాడు దేవుడు, చూశాడు. అరే అసలు భయాన్ని పుట్టించింది ఎవర్రా? వీడు చూద్దాం, అసలు ఈడెవడు చూద్దాం అసలు ఫస్ట్ అనుకున్నాడు. భయాన్ని పుట్టించినోడు ఎవడీడు అనుకున్నాడు. అసలు ఎవడ్రా ఈడు భయాన్ని పుట్టించుండు? అడ్డు గడుగు నా పిల్లలు గజ్జ గజ్జ వణికేలా చేసిండు. ఎవడు వీడని చూశాడు. ఎవడో కాదు. ఎప్పుడు వాడు? ప్రభువా నేనే అన్నాడు. ప్రభువా నేనే. ఆహా, నువ్వారా? ఎలా సాధ్యమైందిరా? అందరినీ ఎట్ ఏ టైం భయపెట్టగలుగుతున్నావు? ఎలా సాధ్యమైందిరా అంటే ఏమీ లేదు. మరణం అనే దాన్ని అడ్డం పెట్టాక అంతే గద్ద 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 వణుకుతున్నారు వాళ్ళు. ఏంటి మరణాన్ని చూసా? మరణాన్ని చూసి గద్ద 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 వణుకుతున్నారు వాళ్ళు. అరే మరణాన్ని చూసి ఇంత భయపడుతున్నారు మా పిల్లలు మరణాన్ని చూసి భయపడటం ఏంటి అంటే? వీడికి మరణం అంటే ఏంటో అర్థం కాలే. మరణం ఏంటంటే అర్థం కాలే. అర్థమైందా మనకు? మరణం అంటే ఏంటో అర్థం కాలే. మరణం తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మరణం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఈ మరణం అంటే ఏంటో కూడా అర్థం కావట్లేదు. అందుకోసం రబాయ్ ఎక్కడ చచ్చిపోతానేమో, జర్రి గుడితే చచ్చిపోతానేమో, తేలు గుడితే చచ్చిపోతానేమో, పావు గుడితే చచ్చిపోతానేమో, ఇంకోటి గుడితే చచ్చిపోతానేమో. సస్తా సస్తా సస్తా. ప్రతి మాట వెనకాల మాట్లాడేది సస్తా అంటాడు. ఆ సావు కేంద్ర ఇంత భయపడుతున్నావు నువ్వు. అసలు సావు అంటే ఏంటో తెలుసారా నీకు? అది నా పిల్లల్ని విజ్ఞానవంతులు చేస్తా ఇప్పుడు అన్నాడు. నా పిల్లల్ని తెలివైనటువంటి వారిగా చేస్తాను, నేను జ్ఞానాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తా చూడన్నాడు. ఎట్ట అనుగ్రహిస్తావు ప్రభు అని అంటే, అసలు అందులో ఏముందో, అసలు అందులో ఏమి లేదన్న సంగతి తేల్చి చెప్పేస్తంటే. అట్టెట్ట ప్రభు, అట్టెట్ట చెప్తావు? వినరు మనుషులు. ఇంటర్ అనుకుంటున్నావు నువ్వు వచ్చి చెప్తే. అరే మరణంలో ఏం లేదురా, మరణం తర్వాత ఏం లేదురా, మరణం తర్వాత మనం పరలోకానికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం, మంచిగా బ్రతికితే, దేవుని మాటల ప్రకారంగా బ్రతికితే పరలోకం వెళ్తాం, తర్వాత అసలు శిశులైన జీవితం స్టార్ట్ అవుతుందిరా, అసలైన జీవితం తర్వాత ఉంటుందిరా అని చెప్పేసి మనం చెప్పినాం అనుకో, అటు చూస్తాడుగా. ఇప్పుడు నువ్వు చెప్పినావు, నేను నమ్మాలా? బాగుంది. ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మి నేను చచ్చిపోవాలా? ఏం చెప్పినావు రా పోయి నువ్వు అంటాడు కదా. ఏం చెప్పినావు నువ్వు? ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను నమ్మాలా? బ్రదర్, చాలా మంది చెప్పంగా విన్నా, చెవులో పూలు పెడతారని. నువ్వు కొమ్మలు తీసుకొస్తున్నావు బ్రదర్, అనే కదా. నువ్వు ఏకంగా మండలు కొట్టుకొస్తున్నావు చెవులు పెట్టడానికి. ఇది కాని పని. నేను నమ్మా అన్న కదా. నేను నమ్మను అని చెప్పేసి ఒక్కడు నమ్మితే ఒట్టండి, ఒక్కడు నమ్మితే చెప్పు. ఎన్ని సంవత్సరాలు చెప్పించాడో తెలుసా దేవుడు? 4000 సంవత్సరాలు చెప్పించాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4000 సంవత్సరాలు చెప్పించాడు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంత వరకు 4000 సంవత్సరాలండి. 4000 సంవత్సరాలు చెప్పించిన మాట వినలేదు.
ఎందరో ప్రవక్తలు చెప్పారు, ఎందరో దేవదూతలు చెప్పారు, ఎందరో పెద్ద మనుషులు చెప్పారు, ఎందరెందరో చెప్పారు. ఎందరెందరో చెప్పినా ఒక్కడు మారుతున్నాడా? ఏమంటున్నాడు తెలుసా? మారకుండా, అరే మనం చచ్చిపోతున్నాం రాబాయ్, ఉన్నది ఇది ఒక్కటే జీవితం, చెయ్యి, ఎంజాయ్ చెయ్యి, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, ఎగురు, దూకుపోయి హుస్సేన్ సాగర్లో అంటాడు. అవునా కదా? గదే ఎంజాయ్ పదా అంటాడంతే. క్లబ్కి వస్తావా, పబ్కి వస్తావా, సినిమాకి వస్తావా, షికారుకి వస్తావా, ఎంజాయ్ చేద్దాం పా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు కూడా ఇదంటే, అరే ఉన్నది ఇది ఒక్కటే జీవితం, చచ్చిపోతే ఏమో నీకేం జరుగుతుందో నాకేం జరుగుతుందో అసలు ఏమవుతుందో మనకి ఎవరికి తెలియదు, పదా అన్నట్టు ఆ పదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు మనకు తెలియదు కదా ఈ విషయం, మరణం గురించి తెలియదు, మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నిజమే రబ్బాయి, కరెక్ట్, ఉన్నది ఒక్కటే జీవితం, పదరా అని చెప్పేసి వెళ్తాడు. అది చూసి బాధ కలిగింది దేవునికి. ఇట్లా కాదు, దీనికి ఒక ఆధారం చూపించాల్సిందే, దీని కొరకు ఒక ప్రాసెస్ చేయాల్సిందే, దీని కొరకు ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే అనుకున్నాడు దేవుడు. అలా అనుకొని దేవుడు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటో మనం ఒకసారి బైబిల్లో చూద్దాం. మన కోసం దేవుడు చేసినటువంటి పని. అపోస్తుల కార్యములు కొత్త నిబంధన, మంచి మాట, జాగ్రత్తగా చదువుదాం. మన అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, జగత్తు కోసం దేవుడు తయారు చేసిన, జగత్తు కోసం అండి, జగత్తు కోసం దేవుడు చేసినటువంటి మాటలు 17వ అధ్యాయంలో. దేవుని గురించి ఇప్పుడు చెప్పాను కదా, మీకు అర్థమైంది కదా. కాబట్టి 24 నుంచి చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు 24 నుంచి రాసుకొని 24 నుంచి 31 వరకు రాసుకోండి. మనం మాత్రం ఎక్కడి వరకు చదువుదామంటే 30, 31 రెండు చదువుదాం. ఆ అజ్ఞాన కాలములను అన్నాడు. అర్థమవుతుందా? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఏ అజ్ఞాన కాలములను? ఆ అజ్ఞాన కాలం అంటే ఏ అజ్ఞాన కాలం అండి? ఆ అజ్ఞాన కాలం అంటాడు. ఏ అజ్ఞాన కాలం మాకు తెలియాలి, అవునా కదా? ఆ అజ్ఞాన కాలం అని జారిపోతే ఎట్టా పరిస్థితి? ఏ అజ్ఞాన కాలం మాకు తెలియాలి, తెలుస్తుంది. ఒక్కడుగు ముందుకెళ్ళండి, తెలుస్తుంది. ఒక్కడుగు ముందుకెళ్ళండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంటే ఎప్పుడైతే? ఇప్పుడు అంటే 2020 నుంచి అనుకుంటున్నారా? ఎప్పుడు రాయబడింది ఇది? ఎప్పుడు రాయబడింది ఇది? ఇది రాయబడే కాలానికి చెప్పాలి నువ్వు. ఇప్పుడైతే అంటే అర్థమవుతుందా? అవునా కదా? బైబిల్ చదివే విధానం అది. ఇప్పుడైతే అనగానే ఈరోజు చూసినావు అనుకో, నీకేం అర్థమవుతుంది? అవును కదండి. నువ్వు రేపు చదివినా ఇప్పుడైతేనే ఉంటుందాడా? ఇంకో 20 సంవత్సరాలు దాటిన తర్వాత వెళ్ళి మళ్ళా చదువును, ఇప్పుడైతేనే ఉంటుందాడా? అంటే ఇప్పుడు నుంచి అనుకుంటావా? కాదు. ఎప్పటి నుంచి? ఈ మాట రాయబడిన కాలము. ఏ కాలం అది? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోకానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత రాయబడినటువంటి మాట. అప్పుడు చెప్తున్నారు ఇప్పుడైతే అని మాట్లాడుతున్నారు అపోస్తలులు. ఆ జ్ఞాన కాలములలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు విడిచిపెట్టాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు, అది దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పటి వరకు చూచి చూడనట్టున్నా, ఇక నుంచి అలాంటిది లేదు. ఇక అట్లా చేయను, ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే. నేను అబ్జెక్షన్, వేరే ఆప్షనే లేదు ఇక్కడ, అంతే అంటున్నాడు. అర్థమవుతుందా? ఆ అజ్ఞాన కాలములో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి రాక మునుపటి కాలం అజ్ఞాన కాలములు అంటున్నాడు. 4000 సంవత్సరాలు ఎంతో మంది ప్రవక్తల ద్వారా చెప్పించాడు, కానీ ఎవ్వరు వినట్లేరు. అది అజ్ఞాన కాలములట. ఆ అజ్ఞాన కాలములు అది అని ఎలా చెప్తున్నావు నువ్వు అని అంటే కంటిన్యూషన్ చదువు, మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకనగా తాను అంటే దేవుడు నియమించిన
మనుష్యుని చేత తాను నియమించిన, అంటే దేవుడు నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి. అసలు దేవుడు నిర్ణయించిన నియమించిన మనుష్యుడెవడో మనకు అర్థం కావాలా? అర్థమవుతుందా? ఆ మనిషిని నియమించిన కాలానికి ముందు కాలం అజ్ఞాన కాలము, ఆ మనిషిని నియమించిన తర్వాత ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి అన్నాడు. ఆ మనిషి ఎవరు? ఆ మనిషిని దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి కంటిన్యూషన్ చూద్దాం మనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినముని నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆ మనుష్యుణ్ణి, ఆయనను అంటే ఆ మనుష్యుణ్ణి, దేవుడు నియమించిన ఆ మనుషుని లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలగజేసి ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. అర్థమవుతుందా మీకు? ఇంతకు మృతులలో నుండి దేవుడు తిరిగి లేపిన ఆ మనుష్యుడు ఎవడండి? యేసుక్రీస్తే కదా, యేసుక్రీస్తు ప్రభులారే కదా, అవునా కదా? దేవుడు నియమించిన మనుష్యుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించేసేసి ఏం చేశాడట తెలుసా? మృతులలో నుండి తిరిగి లేపి మూడో దినాన తిరిగి లేచాడు కదా. అందరూ కసి తీరగొట్టి చంపేశారా? చంపేశాం, అయిపోయింది. యేసు అనే వ్యక్తి యొక్క చాప్టర్ క్లోజ్ అనుకున్నారు వాళ్ళు. క్లోజా? చాప్టర్ మూడో దినాన ఓపెన్ అయితే చూడన్నాడు. చాప్టర్ క్లోజ్ అన్న అని చెప్పేసి మూడో దినాన చాప్టర్ మళ్ళా ఓపెన్ చేశాడు. ఇది ఒరిజినల్ జీవితం, ఇది నాన్న ఒరిజినల్ జీవితం. ఇప్పటి వరకు నమ్మలేదు కదా, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు నీకు తెలియదు కదా. అందుకోసమే కంగారు పడుతున్నావు కదా. అందుకోసమే మరణం అనగానే గుండె నిబ్బరం చేసుకొని భయపడుతూ బ్రతుకుతున్నావు కదా. అసలు మరణంలో ఏమీ లేదురా, రా అని పిలిచాడంతే. ఒకటే మాట యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను చంపేశారు, మూడో దినాన్ని తిరిగి లేవలే, గెంతే. మరణం అంటే ఎవరుకుంటావు? నువ్వు ఎక్కడికి పోవట్లేవు. నువ్వు మరణం అంటే ఏదో కాదు నాన్న. ఇదిగో చూడు, నన్ను చంపేశారు, నేను చచ్చిపోయాను, సమాధిలో పెట్టారు, మూడో దినాన్ని తిరిగి లేచాను. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ప్రపంచంలో ఉన్న ఆ కాలంలో ఉన్న పెద్ద మనుషులందరికీ కనబడ్డరు. కనపడేమన్నాడో తెలుసా? నేను వెళ్తున్నాను. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్తున్నాను. మొట్టమొదట మూడో దినాన ఆదివారం రోజు కొంతమంది స్త్రీలు వెళ్తే అందులో మగ్దలేనే మరియా పరిగెత్తుకొని వెళ్తుంది అక్కడికి. ఫస్ట్ వెళ్ళేది ఆవిడ వెళ్ళేసి, అయ్యో నా ప్రభు దేహం ఏమైందని గుండు కొట్టుకుంటుంటది. కొట్టుకున్నప్పుడు, తల్లి నువ్వు ఇక్కడ ఎదుగుతున్నావేందమ్మా, ఆయన ఎప్పుడో తిరిగి లేచాడు, గలిలోకి వెళ్తున్నాడు అన్న సంగతి ఆయన చెప్పాడు కదా, వెళ్తున్నాడు తల్లి అని చెప్పేసి ఆ దూతలు చెబితే బయటకు వస్తుంది, నమ్మదు. ఏంటో వీళ్ళు గిట్ట మాట్లాడుతున్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి లేస్తారా? మరి నువ్వు ఇట్ట మాట్లాడుతున్నారు వీళ్ళు, నేను నమ్ముతాను అనుకుంటారేమో వీళ్ళు. నేను నమ్మనని బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి బయట యేసు ప్రభు కనపడుతున్నాడు. కానీ యేసు ప్రభులా లేడు ఆయన అక్కడ. అయ్యా తోటమాలి అనుకుని, తోటమాలి అయ్యగారు ఇదిగో నా ప్రభు శవం, నువ్వు ఒకవేళ మీరు ఎత్తుకుపోతే నాకు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అమ్మా అంటాడు. సౌండ్ ఎఫెక్ట్ అర్థమైపోయింది. ప్రభువా నువ్వా అంటది. ఒకసారి మాట్లాడదు, ఎంత బాగుంటుందో. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, గనుక నన్ను ముట్టుకోటానికి రావద్దు తల్లి, నువ్వు నన్ను ముట్టుకోకు తల్లి అని చెప్పేసి మగ్దలేనే మరియాతో చెబుతూ ఏం చెప్పాడో చూడు. అయితే ఎవరి యొద్దకు? నా సహోదరుల యొద్దకు. ఇంతకు ఆయన సహోదరులు ఎవరు? జాగ్రత్తగా ఆగి ఆలోచిద్దాం. మనం ఎవరండి? మనుషుల మనమే కదా. ఎవరి సహోదరులట? యేసు ప్రభుకి సహోదరులమట మనం. అంటే యేసు ప్రభు ఏంటి మనకు? అన్న. అవునా కదా? ఏముంటుండో కంటిన్యూషన్ చదువు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పు,
వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పాను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. ఏమన్నా చెప్పిండు అసలు. వండర్ఫుల్ వచ్చినామన్నమాట. 100 సార్లు చదువుకున్న రుచి కలిగిన మాట. ఈ మాట బైబిల్లో ఉందా? మనం మాట్లాడుకుంటున్నామా కదా? యేసుప్రభు స్వతహాగా సాక్షాత్తు ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి నన్ను ముట్టుకోవద్దు, నువ్వు వెళ్ళి నా సహోదరుని దగ్గరికి వెళ్ళేసి చెప్పు, నేను తిరిగి లేచానని చెప్పబోయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి ప్రభువా అంటే, నా సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పు తల్లి. ఏమని చెప్పమంటావు? నీకు తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు. నీకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే. ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఆయన దగ్గరికి నేను ఎక్కి వెళ్తున్నాను నేనని చెప్పేసి మాట్లాడుతున్నాడు అండి. ఎక్కి వెళుతున్నాను, ఆ మాట వెళ్ళి చెప్పు. ఎంత గొప్ప మాట అండి, అవునా కదా? అంటే దేవుడు నియమించిన మనుషుడు ఎవరో కాదు, యేసు ప్రభువే. ఈ యేసు ప్రభును దేవుడు చనిపోయిన తర్వాత 3వ దినాన ఆయనని తిరిగి లేపినందుకు ఇప్పుడు ప్రపంచానికి అర్థం కావాలి. ఏమనో తెలుసా? మరణంలో ఏమీ లేదురా, ఉత్తిన ఏమీ లేదు. ఇదిగో సౌరగూడెం విడిచిపెట్టేసి ఊటుకురు పోవటం లాంటిదే, అవునా కదా? భూలోకం విడిచిపెట్టేసి పరలోకం పోవటమే, గంతే. ఏమి లేదాడా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరణం అనగానే గజ్జుగా తొనుకుతున్నావు ఎందుకు? ఏమి లేదు అందులో. ఎంత ఈజీగా చెప్పాడండి. అబ్బా, అసలు ఏం ధైర్యం అండి యేసు ప్రభువుని చూసేసి. నిజంగా అవునా కదండి? మరణం అంటే ఏమో అనుకున్నాం మేము, మరణం అంటే ఏదో జరుగుతుంది అనుకున్నాం మేము. ఇంత సింపులా? మరి పిచ్చోళ్ళాక భయపడరు మీరు, గద్దగా దొనికారు ఇన్ని రోజులు. చూడు నన్ను చూడు అన్నాడు, అంతే. ఒక్కటే మాట. అమ్మమ్మమ్మమ్మ ధైర్యం. ఏం ధైర్యం అండి అది అసలు. ఏం లేదనమాట, మరణంలో ఏం లేదనమాట. అందుకోసమే పౌలు గారు అంటారు, మరణమా నీ ముల్లెక్కడా అన్నాడు అనమాట. ఒకటేసారి గళమెత్తాడు బయటికి, మరణమా నీ ముల్లెక్కడా అన్నాడు. ఇప్పుడు మరణం పారిపోతుంది రా అంటాడంతే క్రైస్తవుడు. పరార్ మరణం నీకోసమే వెయిటింగ్ ఇక్కడ, కమాన్ అంటాడు క్రైస్తవుడు. ఇప్పుడు మరణం అంటే ఏంటో తెలుసా? పరలోకానికి ఎక్కిపోవటానికి ఒక అందమైన ఫ్లైట్. అది ఏదది? ఒక అందమైన ఫ్లైట్. బా, ఇన్ని రోజులు మరణం అంటే నేను భయపడ్డా అనవసరంగా. ఎంత భయపడ్డానంటే అంత భయపడ్డానండి నేను అనవసరంగా. యేసు ప్రభు దేవుడా, నిజంగా నువ్వు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించకపోతే అదే భయంలో గద్ద వణుకుతూ బతికే వాళ్ళం మేము. ఎంత అమాయకులం ప్రభు, నిమ్మకాయకు భయపడ్డాం మేము. ఎంత అమాయకులం ప్రభు, జంతువులకు భయపడ్డాం మేము. వీటన్నిటికీ భయపడటానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఒకటే మరణం. అమ్మో, అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. మేము మరణం తర్వాత ఎటు పోతామో మాకు తెలియదు. అందుకోసమే భయపడ్డాం ప్రభు. వచ్చేది మీ దగ్గరికేనా? ఇప్పుడు పద. మరణం అంటే మరణానికి గద్ద వణుకు పుట్టిస్తా చూడు ఇప్పుడు అంటున్నాడు పౌలు గారు. అవునా? ఒరిజినల్ క్రైస్తవుడు మరణాన్ని పరిగెత్తిస్తాడంతే. రా అంటాడంతే. వస్తుందా మరణం? క్రైస్తవుడికున్న విలువ ఇది, క్రైస్తవుడికి ఉండాల్సిన ధైర్యం ఇది. మరణం అంటే భయపడుతున్నావా నువ్వు? ఏముందనుకుంటున్నావు మరణంలో? ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ఒక అందమైన అద్భుతమైన లోకానికి చేరే ఒక మంచి సదవకాశం. అది అద్భుతమైన అవకాశము. ఎగిరి గంతులేయాలి నువ్వు, కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు? కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా నువ్వు? అయ్యో నేను చచ్చిపోతానట ఏడుస్తున్నావా తల్లి? మరణం అంటే ఏంటో తెలుసా నీకు? తెలియక ఏడుస్తున్నావు కదూ. నువ్వు నిజంగా ఎంజాయ్ చేయాలా, అవునా కదా? మరి దేవుడిని నమ్ముకోకుండా, ఈ విషయం నీకు తెలుసుకోకుండా కరెక్ట్గా బతకకపోతే నువ్వు ఏడవాల్సిందే. మరి ఏడ్చిన ప్రయోజనం ఏముంటుందని, అవునా కదా? అందుకోసమే మీరందరూ ఎవరో తెలుసా? ధన్యులు. మీరు నమ్ముకున్నది ఎవరినో తెలుసా? దేవుడు ఈ లోకానికి పంపించి మరణపు ముళ్ళు విరిచిన వాణిని మీరు నమ్ముకొని ఉన్నారు. మరణానికి ఉన్న బలాన్ని జీరో చేసినటువంటి హీరోను నమ్ముకొని ఉన్నాం మనం, అవునా కదా? ఉందా ఇప్పుడు మరణానికి భయం? అయ్యో, మరణం అంటే ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వటమే. ఊటుకూరు నుంచి సౌలగూడ నుంచి ఊటుకూరు, అంతే. దీనికి భయపడుతున్నాం మేము అనవసరంగా. అయ్యో, ఇన్నాళ్ళు నిజంగా ఎంత అమాయకులరా మీరు అని చెప్పేసి ప్రపంచానికి మీరు చెప్పాలి మాట.
మీరు చెప్పాలి మాట, అవునా కదా? అందుకోసమే ఇదిగో నా కుమారుణ్ణి విశ్వసించాల్సిందే, మీరు ఖచ్చితంగా ఆయన్ని విశ్వసించాలి. ఏమని విశ్వసించమంటావు? మనమందరం విశ్వాసులమే కదా, మనమందరం విశ్వాసులమే కదా? నిజంగా చెప్పండి, విశ్వాసులమే కదా? కానీ మనలో ఉన్న విశ్వాసం వాక్యానుసారమైనదేనా? కాదు కదా. చూద్దాం ఒకసారి మనం ఏమని విశ్వసించామో, అసలు మనం ఏమని విశ్వసించామో బైబిల్ ఏమని విశ్వసించమని చెబుతుందో ఒక్కసారి చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 8 నుంచి చూడాలి మీరు. అదేమని చెప్పుచున్నది, వాక్యము అందరు తీయాలి. పేజీ నెంబర్ చెప్పక్క, 140 పేజీ నెంబర్. కొత్త నిబంధన 140 పేజీ నెంబర్. 140 పేజీ నెంబర్ 140, 10వ అధ్యాయము 8 నుంచి. జాగ్రత్తగా వినాలి. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. జాగ్రత్తగా వినాలి. ఉన్నదా? ఏడున్నదండి? ఉన్నదా? వాక్యం అంటే నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది అని ఆయన అంటాడు. ఎవరితో అంటున్నాడు తెలుసా? రోమా ప్రభుత్వంలో, రోమా కాలంలో, ఈ రోమా పట్టణములో ఉన్నటువంటి వాళ్ళతో చెప్తున్నాడు. నాయన మీరు ఆల్రెడీ విశ్వసించారుగా, మేము ప్రకటించాం కదా, మీ నోట్లో ఉంది కదా విశ్వాసవాక్యం అంటాడు. వాళ్ళు అపోస్తలులు ప్రకటించారు కనుక కరెక్ట్గా ప్రకటించారు, కరెక్ట్గా విశ్వసించారు. మనకెవరు ప్రకటించారు కరెక్ట్గా విశ్వసించడానికి? అవునా కదా? మన విశ్వాసం కరెక్టేనా కాదా? నెక్స్ట్ మాట చదువు, ఏమర్థమవుతుంది? అది మీ హృదయంలో ఉన్నది, అదేంటో తెలుసా? అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అనగానే, మేము అనగానే ఇక్కడున్న మేము మమ్మల్ని చూడకండి. అపోస్తలులు 12 మంది అపోస్తలులు మేము ప్రకటించు విశ్వాస వాక్యమే, అది మీ నోటను, మీ హృదయంలోను, మీ దగ్గరను ఉన్నది అని చెప్తున్నాడు. నిజంగా ఉన్నదా అంటే, ఉన్నదో లేదో అసలు ఆ విశ్వాస వాక్యం ఏంటో తెలిస్తే మనకు తెలుస్తుంది. ఉందో లేదో తెలుస్తుంది, బయటపడుతుంది. అవునా కదా? కంటిన్యూషన్ చదువు మాట. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసును ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. అదేంటండి, ఇప్పటి వరకు మేము యేసే దేవుడు అనుకున్నాం, యేసుని దేవుడు లేపాడని చెప్తుంది ఏంటండి ఈ వాక్యం? అవునా కదా? అయ్యో బాబు, ఇదేంది మళ్ళీ కొత్తగా ఉందే అనుకుంటావు కదా? కొత్తది కాదు, పాతది. నీకే చెప్పలేదు, అందుకోసమే కొత్తగా ఉంది. అవునా కదా? ఎప్పటి నుంచో ఉంది. నేనైతే రాసుకొస్తే నా బైబిల్లోనే ఉండాలి, మీ బైబిల్లో కూడా ఉందిగా. అవునా కదండి? ఒరిజినల్ విశ్వాసం ఏంటో తెలుసా? యేసును ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలట. యేసును ప్రభు అని నీ నోటితో ఎందుకు ఒప్పుకోవాలి అని అన్నప్పుడు దీనికోసం ఒక మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం చదవండి. 2వ అధ్యాయం 36వ వచనం. అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం చెప్తా మీకు బాగా అర్థం కావటం కోసం. ఒక నిమిషం అన్న. జరుగుతున్నటువంటి ఇశ్రాయేలీయులు, యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తును సిలువ వేసి చంపేశారు. అవునా కదా? చంపేసిన తర్వాత పెంతెకోస్తు పండగ దినాన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు అందరికీ కనబడుతూ, అగబరుస్తూ, ఆధారాన్ని, రుజువును చూపించి, ఆరే మరణం తర్వాత ఉన్నది అసలు జీవితం, ఇది అసలు శిశులైన జీవితం కాదు, దీని గురించి ఎందుకు కంగారు పడతారు, ఆశపడతారు? అసలు శిశులైన జీవితం మరణం తర్వాత ఆరంభమవుతుంది. మరణించడం అనేది మనిషి యొక్క జీవితానికి ఎండింగ్ కాదు, అదే స్టార్టింగ్, అది ఆరంభం అన్న సంగతిని తెలియచెప్పి అందరికీ కనబరిచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండగ దినానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ సహాయముతో పేతురు గారు మాట్లాడుతూ ఇశ్రాయేల్ అందరిని, ఎక్కడున్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చదువు ఇప్పుడు ఆ 36వ వచనం, ఇప్పుడు అర్థమవుతుంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మొన్న మీరు చంపేశారు కదా, సిలువ వేసి చంపేశారు కదా, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. అది చూసారా? ఎవరు నియమించారంటే యేసును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించింది ఎవరు? దేవుడు.
అందుకోసమే యేసును ఏమని ఒప్పుకోవాలని చెప్తుంది ఆ వచనం. రోమపత్రికకి రండి, మళ్ళీ అక్కడికి రండి. ఏమని ఒప్పుకోవాలని చెప్తుంది వాక్యం? విశ్వాస వాక్యమే అదేనట. విశ్వాస వాక్యమే అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఇదా విశ్వాస వాక్యము. ఈ విశ్వాసం మాలో లేదే ఇప్పటి వరకు. అవునా కదండి? ఇట్లా విశ్వసించావా మనం? ఏమనుకున్నాం? ఇంకో రకంగా అనుకున్నాం కదా. అవునా కదా? ఇంకో రకంగా అనుకున్నాం కదా. అసలు యేసుని ఎందుకు నమ్మాలి? యేసుని ఎందుకు నమ్మాలి అసలు తెలుసు ఎవరికైనా? అర్థమైంది ఎవరికైనా? రోగాలు బాగా అవటం కోసం అండి అని ఒకరు, మంచిగా ఉంటుంది రా అంటాడు మరో సువార్థికుడు. యేసు నీ ఇంట్లో బాగా జరుగుతుంది, మంచిగా అవుతుంది అబ్బా, నువ్వు రా నమ్ముకో అంటాడు. దానికోసమా? అట్లా అనుకుంటే హిందువులు కూడా మంచిగా బతుకుతుండ్లా లేదా? ఎవరిని నమ్ముకోకుండా వాళ్ళు హాయిగా బతుకుతున్నారే, దాన్ని ఏమంటారు అంటే అంత దూరం వీడు ఆలోచించడు కనుక గుడ్డిగా నమ్ముకొని వస్తాడు, మంచి జరగలేదైనా అనుకుంటాడు. అవునా కదా? మంచి జరగటం కోసమో, నొప్పి పోవటం కోసమో, రోగం పోవటం కోసమో, డబ్బు రావటం కోసమో, ఆస్తి రావటం కోసమో, భూములు కలిసి వస్తాయనో దీనికోసం కాదు నువ్వు నమ్ముకోవాల్సింది యేసు ప్రభుని. అసలు యేసుక్రీస్తును నమ్ముకోవాల్సింది ఎందుకో తెలుసా? మనం నమ్మాల్సింది దేవుడిని, కానీ దేవునికి మధ్య మళ్ళీ యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, దేవుడు లేపాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నన్ను కూడా లేపుతాడు. ఆయనలా బ్రతికితే నన్ను కూడా లేపుతాడు. యేసుక్రీస్తులా జీవిస్తే నన్ను కూడా లేపుతాడు. ఆ మాట ఒక్కసారి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక్క మాట చదువుకోండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 6:14 ఒక్క మాట చదువుకోండి. దేవుడు ప్రభువును లేపాడట. దేవుడు ప్రభువుని లేపాడట. లేపాను మనలను కూడా తన శక్తి చేత లేపును. అర్థమవుతుందా? అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అని అంటే, ఈ లోకం కోసమో, ఈ లోకంలో బ్రతుకు కోసమో, తిండి కోసమో, రోగం కోసమో కాదు. మరి దేనికోసమో? చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది, అది నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవములోనికి, నిత్యము బ్రతికేటటువంటి ఆ జీవితంలోనికి, ఆనందకరమైనటువంటి ఆ లోకంలోనికి వెళ్ళటం కోసము. ఎందుకంటే మనందరికీ ఉన్న కోరిక ఏంటి? ఎక్కువ రోజులు బ్రతకాలని, అది కూడా ఆనందంగానే బ్రతకాలని. కష్టాలు వచ్చినాయనుకో ఇప్పుడే చచ్చిపోతా అనుకుంటామా లేదా? కష్టాలు వస్తే మాత్రం బ్రతకాలనిపించదు మనోడికి. ఆనందంగా ఉన్నాడు అనుకో ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు అనుకుంటుంటాడా లేదా? అంత సంతోషంగా మంచిగా ఉండాలి. శరీరానికి ఈ ముసలితనం అనేది రాకుండా ఉంటే మాత్రం 100 మందినైనా పెళ్లి చేసుకొని గట్టనే బతుకుతుంటా అంతే. అవునా కదా? అనుకుంటాం లేదా మనం? అంటే మనిషికున్న ఆలోచన, మనిషికున్న కోరిక ఏంటి? ఎక్కువ రోజులు బ్రతకాలి అనుకుంటాడు. కష్టాలు కనుక వచ్చినాయనుకో బిడ్డకి ఏమనుకుంటారు తెలుసా? 2-3 చెప్పుకొని ఒక లెటర్ రాసేసి, నా చావుకు ఎవరు కారణం కాదు, నేను పోతున్నా. ఏమొచ్చిందిరా పోతున్నావు అంటే కష్టం వచ్చింది. అవును కదా? కష్టం వచ్చిందా? అమ్మా ఆనందం వస్తే మాత్రం బతుకుతావు, కష్టం వస్తే మాత్రం వద్దా, ఈ జీవితమే వద్దు, నాకు ఈ జీవితం వద్దని తోచేస్తావు కదా. అవునా కదండి? యేసు ప్రభు అదే చెప్పాడు, విశ్రాంతినిస్తా, నీ కష్టమనే లేని లోకానికి నేను తీసుకెళ్తా. ఇక్కడైతే కష్టం సుఖం 2 కలిసి ఉన్నాయి, కానీ అక్కడ కష్టం అనే పదానికి అర్థం లేదు. ఎల్లా కాలం సుఖము, అక్కడ నీకు చావు లేదు. అలాంటి లోకం, నిత్యము బ్రతకాలన్నదే కదా నీ ఆశ, నీ కోరిక. మరలా అందులో కష్టం ఉండకూడదు, అదే కదా నీ ఆశ. మరి అట్లాంటిది లోకమే ఉంది, రా అని చెప్పేసి పిలుస్తున్నాడు. అక్కడికి పోవటానికి గజ్జు నొప్పుతున్నాం మనం. ఎంత అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే ఇది లెక్క. అసలు లెక్క ఇది. దేవుడు పంపించిందే అందుకోసం ఆయన్ని. అవునా కదా? దేవుడు పంపించిందే అందుకోసం, కానీ మనకు అర్థం కాక రోగం కోసము, జబ్బుల కోసము, తలకాయ నొప్పి కోసము. డాక్టర్లు ఉన్నారు కదా దీనంటి కోసం. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? శరీరం నిష్ప్రయోజనమైనదిరా అన్నాడు. మనం ఏం చేసాం తెలుసా? ఆ నిష్ప్రయోజనమైందాన్ని నువ్వు బాగు చేయాలన్నా మనం. అయ్యి బాబు ఎంత భయంకరం ఇది. అది పనికి మారిందిరా, నిష్ప్రయోజనమైందిరా అని చెప్పేసి యేసు ప్రభు అన్నాడు.
ఆ నిష్ప్రయోజనమైన దానికే, ఆ పనికి మాలిన దానికే, ఆ ఉపయోగం లేని దానికే నువ్వు వైద్యుడు. ఇప్పుడు మేము గట్టినే చెప్పాం నీకు. లోకంలోకి వెళ్ళి ఎట ప్రచారం చేస్తున్నాం తెలుసా? నిష్ప్రయోజనమైన శరీరాన్ని బాగు చేసేవాడు ఉన్నాడు ఇక్కడ, రండి నమ్ముకోండి. ఎంత చండాలం ఉంటుంది. కానీ ఇంత లోతుల్లోనికి ఆలోచించరు మన వాళ్ళు. తప్ప తప్ప అంటారు. తప్ప అన్నారా? నువ్వు అసలు ఎప్పుడైనా బైబిల్ చదివినవా? అంతే కదండి. యేసుక్రీస్తు ప్రభువులారు చేయలేదా అంటాడు. యేసుక్రీస్తు ప్రభువులారు ఎందుకు చేశాడో తెలుసా నీకు? సూచక క్రియల అద్భుతాలు మోసే కాలం నుంచి మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు మధ్యలో ఇట్లాంటి ఏమైనా జరిగాయా? జరగలేదు. ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తులోనే ఎందుకు స్టార్ట్ అయింది తెలుసా నీకు? అసలు ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చిందో తెలుసా నీకు? బైబిల్ అంతా పసిగట్టి పరిశీలన చేసి చదివితే మనకు అర్థమేది. అంత చదవమా? పైన చదువుకొని యేసుప్రభు చేశాడు కదా నేను చేస్తా అంటాడు. నువ్వు యేసుప్రభువా? అసలు నీ లెక్కలేంటి, ఆయన లెక్కలేంటి? ఒక్కటే మాటలు చెప్తానండి. దీని వివరణ వచ్చేసి నేను రాబోయేటటువంటి కాలంలో చక్కగా మక్కి టు మక్కి చెప్తా. ఏ ఒక్కటి వదిలిపెట్టను. వదిలిపెట్టి శాతగాక పారిపోయి వెళ్ళిపోయి అటు నుంచి ఇటు అటు చేసేటటువంటి రకం కాదు ఇక్కడ. మక్కి టు మక్కి ప్రతి మాట వచనం చూపించి చెప్తా. అది లెక్కలన్నమాట. నువ్వు ఎన్ని ప్రశ్నలను అడుగు నిలబెట్టి, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆత్మ మీది, పరలోకం వెళ్ళాలి. కాబట్టి మీకున్న అధికారం ఏంటో తెలుసా? కాలర్ పట్టుకొని అడిగే హక్కు ఉంది మీకు. అది ఏ పాస్టర్ అయినా సరే గల్లా పట్టుకొని అంటారు చూసావా, అడగాలి మీరు. ఏందది? ఆశ ఆత్మ ఒక్కసారి జారిందనుకో నరకానికి ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో తెలుసా? మరి అలాంటప్పుడు ఒక్కటికి 100 సార్లు చెక్ చేసుకోవాలి. నువ్వు అడుగు, ప్రతిసారి అడుగు, నీకు వచ్చిన డౌట్లన్నీ అడుగు. పారిపోకూడదు, అడగాలి ధైర్యంగా. మరి ఇదేంటి అని అడగాలి. అర్థమవుతుందా? అవి నీట్గా మీకు చెప్తాను. కానీ ఒకటే మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువులు వారు చేసినప్పుడు ఏం చేశాడు తెలుసా? వచ్చినప్పుడు సూచక క్రియలు చెప్పాడు. ఈ సూచక క్రియలు చేశాడు. ఈ సూచక క్రియలు అనే పదానికి ఉన్న అర్థం తెలుసా? అది తెలిస్తే ఎంత బాగుండును. అది తెలిసినా మ్యాటర్ అయితే అయిపోను. సూచక క్రియ. ఒక కొత్త వ్యక్తి వస్తున్నాడు అనుకోండి. అన్న మరి ఎట్టుంటాడు నాకు తెలియదు, ఒకసారి చెప్పు అని అనగానే ఏమంటాడు? రెడ్డుగా ఉంటాడు బ్రదర్, ఎర్ర చొక్కేసుకొని వస్తాడు, నల్ల ప్యాంట్ వేసుకొని వస్తాడు, కొంచెం బితిరి చూస్తుంటాడు. అంతే కదా? అతుకులు చెప్తుంటే మనం కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చినప్పుడు. అంటే ఇవన్నీ ఏంటి? సూచనలు. నువ్వు గుర్తుపట్టడానికి సూచనలు. అవునా కదా? ఈ లోకంలోనికి ఎందరో వస్తున్నారు పోతున్నారు. కానీ దేవుడు పంపించిన దైవ కుమారుడు, దేవుడు నియమించిన మరణాన్ని జీరో చేయగలిగినటువంటి వీరుడు, ధీరుడు ఎవరన్న సంగతిని ఎలా కనిపెట్టాలి, ఎలా గమనించాలి, గుర్తుపట్టాలన్నప్పుడు నువ్వు గుర్తుపట్టడానికి ఒకటి కాదు నాన్న, ఆయన చచ్చేంత వరకు కుమ్మరిస్తాడు సూచక క్రియలు. ఏంటి ఈ సూచక క్రియలు అంటే? ఆయనే దేవుడు పంపించిన దైవ కుమారుడు అని నువ్వు నమ్మటానికి అది సూచక క్రియలు అన్నమాట. అంటే ఆయనే మరణాన్ని జయించి ఆ మరణములో ఉన్న బలాన్ని జీరో చేయటానికి దేవుడు మన కోసం పంపించిన యేసుక్రీస్తు మన ప్రభు, ఈయనే లోకరక్షకుడు అని నమ్మటానికి దేవుడు ఆయనకి ఇచ్చి పంపించిన క్రియలు అవన్న సంగతి, వాటిని బట్టి మనం యేసుక్రీస్తును గుర్తుపట్టాలి అని ఇచ్చాడు. కానీ ఇంత లోతులోని మనం చదువుతామా? చదవం. దీనికోసమని ఒక్క మాట చదివిస్తాను మీకు, ఒక్క మాట చదివిస్తాను. యోహాను సువార్త. మనం విశ్వాసం దగ్గరున్నాం, అక్కడి నుంచి డైవర్ట్ అవ్వకూడదు టాపిక్. దీనికోసమని ఒక్క మాట చెప్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు, చివరి 2 వచనాలు అన్నమాట. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడట. అవి ఈ గ్రంథమందు అంటే అన్ని వ్రాయబడలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నాలా నమ్మి ఆయన నామము యందు జీవము పొందునట్లు ఇవి రాయబడెను. 4 సువార్తల్లో కొన్ని రాయబడ్డాయి.
ఆయన చేసిన అన్ని రాయబడలేదు, కొన్ని రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి అంటే యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి, అలా నమ్మితేనే మీకు జీవం వస్తుంది గనక అలా నమ్మి ఆయన నామమందు జీవము మీరు పొందాలని అవి రాయబడ్డాయి అని చెప్తున్నాడు. ఎంత క్లారిటీగా చెప్తున్నాడు అంటే ఈ సూచక క్రియలన్నింటినీ బట్టి యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలి? మనం వచనం ప్రకారంగా ఏమని విశ్వసించాలండి? ఏమని విశ్వసించాలి చెప్పండి? ఆ వచన ప్రకారంగా చెప్పండి. అంటే మనం ఇప్పుడున్న వాళ్ళు చేయకూడదు, అది చేసుడు తప్పు, చేసుడు అది రాంగ్, అది అక్రమం అవుతుంది. క్రమం పోయింది, క్రమం ఉంది, అక్రమం ఉంది. ఇప్పుడు చేసేది అక్రమం. ఇంతకు ముందు మొదటి శతాబ్దంలో చేసింది అది క్రమం. అంటే దానికి ఎందుకు క్రమం అనేది నేను చెప్తాను, మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఒకటి రోజు బైబిల్ మొత్తం నేర్చుకోలేం మనం, అవునా కదా? మహాసముద్రం ఇది, వీటన్నింటిని గురించి చెప్తా. అందుకోసమే ప్రతి వారం రావాలనేది, అర్థమవుతుందా? ప్రతి వారం రావాలి, బైబిల్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి, రాసుకోవాలి, ఇంటికి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవాలి, అర్థమవుతుందా? మరలా 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 చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మీ ఆత్మలను కాపాడగలిగే శక్తి ఉన్న వాక్యమును సాత్వికమైన మనసుతో చేపట్టగలగాలి. మనిషిని నమ్మొద్దు చెప్తున్నాను కదా, నన్ను కూడా మీరు నమ్మటానికి వీల్లేదు. నన్ను మీరు నమ్మాలి అని అనుకుంటే వాక్యమును బట్టి నమ్మాలి తప్ప జనరల్గా ఈ అబ్బాయి చెప్పటంలో భలే చెప్తాడని చెప్పేసి అభిమానించడం అనుకో, నువ్వు పోతావు, అవునా కదా? అది కాదు, వాక్యమును బట్టి నన్ను నమ్మాలి. అది పెద్ద పాస్టర్ అయినా, చిన్న పాస్టర్ అయినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, పోప్ అయినా, ఉప్పు అయినా, ఎవరైనా కానీ. ఎందుకో తెలుసా? ఆత్మ నీది, వాళ్ళేం పోతుంది? నువ్వు నరకానికి పోతే ఆ తర్వాత అప్పుడు కొట్టుకుంటే ఏమొస్తుంది? అవునా కదా? ఇప్పుడే బ్రతికున్నప్పుడే జాగ్రత్త పడు, బ్రతికున్నప్పుడే జాగ్రత్త పడు. అందుకోసమే చెప్తాను, పర్టికులర్గా ఒక సంస్థకు, పర్టికులర్గా ఒక దాన్ని అంటుకొని ఇంకక్కడే ఉండాలి అని చెప్పేసి మనం బానిసకు అలవాటు పడినట్టు అక్కడ అలవాటు పడ్డామనుకో, నువ్వు బాగుపడవు. ఏం చేయాలో తెలుసా? ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. నీ ఆత్మరక్షణకై పోరాటం చేస్తూ ముందు వెళ్తూనే ఉండాలి. అక్కడ మన హైందవ్యాన్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చామండి మనం? అక్కడ ఆత్మరక్షణ లేదనే కదా. మనం పుట్టినిల్లది, మనం పుట్టి పెరిగింది అక్కడ. అయినా దాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వచ్చాం. ఎందుకు? నీ ఆత్మ కోసం. మన బంధువులు ఉన్నారు అందులో, వదిలిపెట్టాం. మన స్నేహితులు ఉన్నారు అందులో, వదిలిపెట్టాం. అందరినీ వదిలిపెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే, ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మితేట 66 పుస్తకాలు కలిగిన బైబిల్ని నీ చేత దేవుడు ఎందుకు పెట్టాడు? పరిశీలించుకో నాన్న, పరిశీలించుకోరా, చెక్ చేసుకోరా, పోతావు, జాగ్రత్త, చెక్ చేసుకో అని చెప్పి. ఎందుకో తెలుసా? నేను స్థాపించిన మార్గం ఇరుకుగా ఉంది, ఇరుకైన మార్గం, అందులో నడవటం కష్టంగానే ఉంటుంది. నువ్వు అందులోనే ఉన్నావో లేవో నువ్వు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకో. అందుకు కాదు చేతికి ఇచ్చాడు దేవుడు, ఎంతో చీప్గా 200కి, అవునా కదా? మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం? అందుకు చెప్తున్నాను ప్రియులారా, ప్రతి మాటకు సమాధానం ఉంది. ఉట్టి మాటలతో చెప్పటం కాదు, వచనం చూపించి చెప్పాల, మీరు మోసపోకుండా ఉండాలంటే. అర్థమవుతుందా? ఏమన్నాడు అక్కడ? సూచక క్రియలను బట్టి యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి, అలా నమ్మితేనే ఆయన నామమందు జీవము. ఎందుకు దేవుని కుమారుడు అనే నమ్మాలి అంటే, ఆయన ఈ లోకానికి వచ్చిండు, చనిపోయి తిరిగి దేవుడు లేపాడు. దేవుడు లేపి మరణం తర్వాత ఏమీ లేదురా అని చెప్పేసి రుజువు, ఆధారాన్ని చూపించాడు మనకు, అవునా కదా? దేవుడి లోకానికి రావాలంటే ఈ భూమి ఉంటుందా? ఉంటుందండి? ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ భూమి నా పాదపీఠం అట, నా ఆకాశం నా సింహాసనం అట. పాదపీఠం అంటే మన పాదపీఠం ఉంటుంది సార్, పీఠ పెట్టుకుంటారు సార్. ఆ పీఠ, దాని మీద కాలు పెట్టుకున్నాను అనుకో, ఆ పీఠ భూమి ఆయనకు, ఈ సింహాసనం ఆకాశంలో. ఇక ఆయన శిరస్సు ఏ రేంజ్లో ఉందో ఎవరికి తెలుసు? అది ఆయన సైజు, అది ఆయన శక్తి. ఆయన ఆ పీఠం దగ్గరికి ఎట్లా రాగలడు? భస్మం అయిపోద్ది భూమి. అందుకోసమే ఆయన రాలేక ఒక మనిషిని పంపించాడు. ఎవరైనా? దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నిండు దైవత్వంతో భూలోకాములో నడియాడినటువంటి ఒక మహానుభావుడు, మన రక్షకుడు, లోక కళ్యాణం కోసం తన పవిత్రమైన రక్తాన్ని చిందించిన వీరుడు, మహానుభావుడు, అవునా కదా? కానీ వాక్యమే చూడకుండా, వాక్యాన్నే పక్కన పెట్టేసి ఈరోజు విశ్వాసం అంతా పక్కదారి పట్టిపోయింది కదా. విశాల మార్గంలో నడుస్తున్నది ఈరోజు. ఏం చెప్తున్నారు? మేము విశ్వాసులు.
విశాల మార్గంలో పోతున్నారు, మేము విశ్వాసులని చెప్తున్నారు. విశాల మార్గం నాశనానికి తీసుకెళ్తుందిరా నాన్న, తెలుసా నీకు? బుజ్జికి తెలిసిపోయింది, చిన్న బుజ్జికి తెలిసిపోయింది. నిజమండి, తప్పులేదు, మంచి చెప్పింది అమ్మాయి. విశాలమైన మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి, నరకానికి తీసుకెళ్తుంది. ఎరుకైన మార్గం అందులో ప్రవేశింప పోరాడుడి అన్నాడు. అంతే. పోరాటం ఉందా ప్రభువా నీ మార్గంలో? పోరాటం ఉంది. పోరాటమే లేకుండా కడుపు కోసం ఆరాట పడుతూ బతుకుతున్నాం కదా మనం. కడుపు కోసం ఆరాట పడుతూ బతుకుతున్నాం కదా. ఒరిజినల్ తెలిసింది, ఈ లోకం కోసం బ్రతక వీలు లేదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఒరిజినల్ ఇంకోటి ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. అదే ఒరిజినల్ విశ్వాసం. నువ్వు ఎందుకు నమ్మాలి అని అన్నప్పుడు, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అని అన్నప్పుడు ఒరిజినల్ విశ్వాసం. చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది, అది నీకు తెలియక నువ్వు అజ్ఞానమైన కాలములో బ్రతికినట్టు అజ్ఞానంతో నువ్వు బ్రతుకుతున్నావు. నాకు జ్ఞానం వచ్చింది. ఏమొచ్చింది నీకు? జ్ఞానం వచ్చింది. చావు తర్వాత ఏముందో నాకు తెలిసిపోయిందంటే నాకేమొచ్చింది? జ్ఞానం వచ్చింది. దేవుడు జ్ఞానం ఇచ్చాడా? ఇచ్చాడు. ఈ జ్ఞానం మొదటి కాలంలో లేదు గనక దాన్ని అజ్ఞాన కాలం అన్నాడు. ఇది జ్ఞానయుక్తమైన కాలం. అందరూ అంతటా మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. యేసును ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుడు నిన్ను కూడా తన శక్తి చేత లేపుతాడు అని నువ్వు విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడే, ఇదిగో ఈ విశ్వాసంలో మాత్రమే చెప్తున్నాను. విశ్వాసం ఒకటే, కానీ ఈరోజు లోకంలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైన విశ్వాసం ఉంది. అవునా? రకరకాల విశ్వాసాలుగా తయారైపోయినాయి. కానీ ఒరిజినల్ బైబిల్ ప్రకారంగా విశ్వాసం ఒక్కటే. ఈ విశ్వాసంలోనే నిరీక్షణకు అర్థం ఉంది. మిగతా ఏ విశ్వాసాన్ని తీసుకురా, అందులో నిరీక్షణే లేదు, అందులో నిరీక్షణకు అర్థం లేదు. ఇందులో మాత్రమే నిరీక్షణకు అర్థం ఉంది. నిరీక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? వెయిటింగ్. అవునా కదా? దేనికోసం వెయిటింగ్? దేనికోసం వెయిటింగ్? యేసు ప్రభును లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడో కానొక దినాన, అది నీ వెయిటింగ్, అది నీ ఎదురుచూపు. అవునా కదా? అది ఎదురుచూపు, మన ఎదురుచూపు. యేసు ప్రభును లేపినట్టు దేవుడు నన్ను కూడా లేపుతాడో కానొక దినమున, అది విశ్వాసం. ఇది విశ్వాసం. వండర్ఫుల్ గా చెప్పాలంటే ఇదే క్రైస్తవ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యమే ఇది. క్రైస్తవ్యానికి పునాది ఇది. కానీ ఈ పునాది కొట్టేశాడు సాతానుడు. అవునా? అసలు ఈ పునాది కనపడుతుందా క్రైస్తవ్యానికి? విశ్వాసం. క్రైస్తవ్యానికి మరో పేరు విశ్వాసం అని చెప్పొచ్చు. ఆ విశ్వాసానికి ఆధారం ఏంటి? యేసు ప్రభు తిరిగి చనిపోయి తిరిగి లేవటమే ఆధారం. మరొక బ్రతుకు ఉందని చూపించటమే ఒరిజినల్ ఆధారం. అది మిస్ అయిందనుకో, ఇది మిస్ అయిందనుకో, నీ విశ్వాసం వ్యర్థం అని నువ్వు చెప్తే ఎట్ట కుదురుతుంది? వచనం చూపించు. అంతే కదా? నువ్వు చెప్తే ఎట్ట కుదురుతుంది? వచనం చూపించు అంట కదా మనం. చూడు వచనం, నువ్వే చదువు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 13 నుంచి చూడాలి. 13 నుంచి. మృతుల పునరుద్ధానము. ఇదిగో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వారితో కొంతమందికి డౌట్ వచ్చింది. మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాం, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము, యేసుక్రీస్తు కూడా లేచాడు, దేవుడు ఆయన్ని లేపాడు, మనల్ని కూడా లేపుతాడు అని వాళ్ళు విశ్వసించారు. కానీ కొన్నాళ్ళకు డౌట్ వచ్చింది వాళ్ళకి. చచ్చిపోయి తిరిగి లేవటం ఏంటవా? ఎవరైనా లేస్తారా? ఎవరు లేవలేదు, ఎందుకు అనవసరంగా మీరు ఇట్లాంటి నమ్ముతున్నారేంటి మీరు అని డౌట్ వచ్చింది. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు? లేవరు 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 అని చెప్తున్నారు అనమాట. అప్పుడు పౌలు గారు ఎంటర్ అయ్యాడు. పౌలు గారు ఎంటర్ ఏమంటున్నాడు తెలుసా? 13వ వచనం చదవాలి. మృతుల పునరుత్థానము లేని ఎడల, ఒకవేళ మీరు లేదంటున్నారు కదా, ఒకవేళ లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఇక మీ లెక్కల ప్రకారంగా అదే కదా. మృతుల పునరుద్ధానం లేదు అంటే క్రీస్తు కూడా లేపబడలేదు అన్నట్టే లెక్క. క్రీస్తు కూడా లేపబడలేదు అని అనుకుంటే నెక్స్ట్ మాట, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము చేసే ప్రకటన కూడా వ్యర్థమే. ఎందుకంటే మేము చేసే ప్రకటన ఏంటి? లోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. ఆ సువార్త ప్రకటన ఏంటో తెలుసా? చావుకు భయపడుతున్నటువంటి మనుషులారా,
ప్రజలారా, మనందరి కనతండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక వ్యక్తిని పంపించాడు. ఆయన దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మనకు మరొక జీవితం ఉందని రుజువులతో చూపించాడు. రండి, ఇదొక్కటే బ్రతుకు కాదు, ఈ బ్రతుకు కోసమే బ్రతికి ఇదే బ్రతుకు అని అనుకొని మీ జీవితాన్ని పాడు చేసుకొని అడ్డగోలుగా బ్రతికి మనం నరకానికి వెళ్ళిపోతున్నాం కదూ, అలా వెళ్ళిపోకూడదు. నరకము ఉంది, స్వర్గము ఉంది, నరకము ఉంది, అటు చూస్తే పరలోకము ఉంది. కాబట్టి ఇదిగో పరలోకము ఒకటి ఉందని రుజువు చేసిన వ్యక్తి యేసు ప్రభుల వారు. పరలోకానికి వెళ్ళాలంటే తను బ్రతికినట్టే బ్రతికితేనే మరలా తిరిగి లేస్తారని ఒక మార్గాన్ని, తన జీవితమే ఒక మార్గంగా మనకు చూపించిన వ్యక్తి ఉన్నాడు అని ప్రకటిస్తున్నారు వాళ్ళు. అంటే ఏం ప్రకటిస్తున్నారు? సువార్త అంటే ఏంటి? క్రీస్తు మరణ పునరుద్ధానమే సువార్త. కానీ ఈరోజు ప్రకటించే సువార్తలో ఇది ఉందా అంటే నువ్వు విన్న సువార్తే కాదు అసలు, అనా కదా? ఒరిజినల్ సువార్త ఇది. కానీ ఇలాంటి సువార్త ఎవరైనా ప్రకటిస్తున్నారా? నీకు రోగాలు ఉన్నాయా? రా. తలనొప్పి ఉందా? రా. ఇది సువార్త. ఈరోజు వచ్చింది తలకాయ నొప్పి, నీ దగ్గర ప్రార్థన చేయించుకున్న పోద్ది, రేపు మళ్ళీ రాదా? తలకాయ ఉన్నన్ని రోజులు తలనొప్పి వస్తుంది, అవునా కదండి? తల ఉన్నన్ని రోజులు గదే వస్తుంది నీకు. మరి దీనికోసమా? ఎంత అమాయకత్వం! అంటే ఇలా అనుకుంటే మరి టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గుతుంది. అంటే టాబ్లెట్కు యేసుక్రీస్తు ఒకటేనా సమానమా? యేసుక్రీస్తుని ఎంత తగ్గిస్తున్నారండి వీళ్ళు, యేసుక్రీస్తుని ఎంత తక్కువగా చూపిస్తున్నారో తెలుసా? మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా? మేమే హెచ్చిస్తున్నాం. యేసుక్రీస్తే దేవుడు అని ఒక మాట చెప్పేసి హెచ్చించినట్ట నువ్వు. ఆయనకున్న ఘనత, ఆయన చేసిన ఘనత, ఆయన జయించిన మరణము, ఆయన చేసినటువంటి కార్యము, ఆయన బ్రతికిన విధానము, ఒక మనిషిగా ఒక మానవుడు బ్రతకలేని రేంజ్లో ఆయన బ్రతికాడు. ఆ గొప్పతనం చెప్పవా? చెప్పడు. మళ్ళీ ఏమంటాడు? నేను హెచ్చిస్తున్నా అంటాడు. అసలు బైబిల్ అర్థమైందా నీకు? అసలు బైబిల్ అర్థమైతే ఈ మాట మాట్లాడుతాను? అసలు ఏమన్నారు తెలుసా? మేము ప్రకటించు ప్రకటన వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు లేపబడని ఎడల మా ప్రకటనే వ్యర్థం అంటాడు అక్కడ. మేము ప్రకటించే ప్రకటన వ్యర్థం అంటాడు. అంటే ఇది లేకపోతే వ్యర్థమా ప్రభువా? ఇది లేకపోతే పౌలు గారు అన్నగారు ఇది లేకపోతే వ్యర్థమా? అవును, మరి వ్యర్థమే. ఇది లేకపోతే వ్యర్థమే. అది ఎవరు చెప్తున్నది మాట? నేనా? వచ్చినాం కదా. ఇది లేకపోతే ఆ సువార్త వ్యర్థం అన్నాడు, ఆ ప్రకటనే వ్యర్థం అన్నాడు. నెక్స్ట్ మాట ఇంకోటి చూడు, కంటిన్యూ. ఇది లేదు 14 కంప్లీట్ చదవలే. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. సమజైందా? మీ విశ్వాసం కూడా వ్యర్థమే, యూజ్లెస్. ఏమైనట్టు? ఈ మాట కనుక మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పామనుకో, అసలు ఎట్లుంటుందో తెలుసా? పొయ్యిలో పడ్డ మిరపకాయ లెక్క ఉంటుంది పరిస్థితి. ఎగురుతాడు మామూలు. ఎవరు వచ్చారు? దొంగ బతుకు. బైబిల్లో వచనం చూపించి మాట్లాడు, ఒప్పుకుంటా. వచనం చూపించి అది ఎంత చక్కగా చేశా. కానీ ఈ లోకంలో చాలా మంది ముగ్గురు దేవుళ్ళు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముగ్గురు కలిసి ఒక్కటి అని చెప్పేసి త్రియేకమని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట కూడా చూపించగలవా అసలు బైబిల్లో? జాగ్రత్త పడండి, బీ కేర్ఫుల్. అవునా కదా? ఎవరు చెప్పినా వచనం చూపించమని అడగాలి మీరు. మోసపోకుండా ఉండాలంటే మీకున్న ఆయుధం, మీ దగ్గర ఉన్న ఆయుధం ఒకటే. ఏంటది? ఏమీ లేదు బ్రదర్, నమ్ముతాం మీరుగా, వచనం చూపించద్ది వాళ్ళకి. ఎందుకంటే మేము వచనానికే తల దించుతాం, అంతే. చూపించు వచనం, ఆ వచనాన్ని బట్టి మీకు తల దించుతాం. అంతకు మించి మేము మనుషుల్ని నమ్మే జాబితాలో లేం. మాకు తెలివి వచ్చేసింది. ఈరోజు మీకు జ్ఞానం వచ్చిందా లేదా? పూర్తయిపోయింది. వినండి, జ్ఞానం వచ్చిందా? అసలు యేసుక్రీస్తు ఎందుకు నమ్మాలో అర్థమైందా? ఇది లేకపోతే మీ ప్రకటన వ్యర్థం, ఇది లేకపోతే మీ విశ్వాసం వ్యర్థం. ఇది ఉంటేనే అందులో నిరీక్షణ ఉంటుంది. మరలా నాకు కూడా దేవుడు లేపుతాడనేటటువంటి నిరీక్షణ, ఆశ ఉంటుంది. ఆ ఆశ ఎదురు చూపు, అదే నిరీక్షణ.
ఇది కాకుండా వేరేది ఉందనుకో, అసలు అందులో ఏమైనా నిరీక్షణ కనపడుతుందా? వేరే దాంట్లో నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని వాడు క్రైస్తవుడు ఎట్టయితాడు? ఈరోజు చాలా మంది ఈ లోకం కోసం, ఈ జీవిత కాలంలో వచ్చేటటువంటి అవసరతలను బట్టి, ఈ జీవిత కాలంలో ఉండే వాటిని బట్టి యేసుక్రీస్తును విశ్వసిస్తున్నటువంటి వారే ఎక్కువ. ఎవరంటే కాదంటారన్నా, ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత కాలం కోసం మాత్రమే, అంటే ఈ జీవిత కాలంలో ఉండే అవసరతలకు మాత్రమే యేసుక్రీస్తు నమ్ముకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? అలాంటి వాడికి మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు. చూద్దామా? అదే అధ్యాయంలో 19వ వచనం చదువు. ఆ సర్టిఫికెట్ చూద్దాం ఒకసారి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఏమై ఉందము? మనం ధన్యులమా దౌర్భాగ్యులమా? మనుషులందరికంటే అనగానే ఎందరికంటే తెలుసా మీకు? ఈ ప్రపంచములో ఉన్న మనుషులు 800 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికంటే దౌర్భాగ్యుడట. ఈ 800 కోట్ల మంది జనాభాలో ఎవరెవరు ఉన్నారు తెలుసా? హంతకుడు ఉన్నాడు, ఒక వ్యభిచారి ఉన్నాడు, ఒక పనికిమాలోడు ఉన్నాడు, చెల్లిని చేర్చినాడు ఉన్నాడు, తల్లిని చేర్చినాడు ఉన్నాడు. అంటే దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళకంటే నీచవు నువ్వు అంటున్నాడు. వాళ్ళ కంటే దౌర్భాగ్యుడు నువ్వు అనేటటువంటి మాట మాట్లాడాడంటే ఒక్కసారి మనకు అర్థం కావాలి మన పొజిషన్ ఎక్కడుందో. మళ్ళీ అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేనే క్రైస్తవుణ్ణి, మాదే నిజమైన క్రైస్తవం, బయట నుంచి ఎవర్రా వచ్చింది అంటాడంతే. అవునా కదండి? అందుకోసమే మనుషుల్ని నమ్మకండి అమ్మ. అవునా కదా? మనుషుల్ని నమ్మకండి, వాక్యాన్ని నమ్మండి. మన ఆత్మరక్షణ పొందాలి, పరలోకం వెళ్ళాలి, మన జీవితం వ్యర్థం కాకూడదు. మనకున్నది ఒకే ఒక జీవితం ఇది. ఈ అవకాశంలోనే మనం పరలోకం చేరాలి. పరలోకం చేరాలంటే యేసు ప్రభులా దేవుడు మనలను కూడా యేసు క్రీస్తుల్లా తిరిగి లేపాలి అంటే మనం ఎలా బ్రతకాలి? చెప్పండి. క్రీస్తులా బ్రతకాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అంటే నేను ఎలాగైతే బ్రతుకుతూ వెళ్ళానో అచ్చం సేమ్ టు సేమ్ అలా బ్రతుకుతూ వస్తేనే నేను చనిపోయి తిరిగి లేచినట్టు నువ్వు లేస్తావు. నాలో ఎలాగైతే నువ్వు బ్రతుకుతున్నావో, నేను ఎలాగైతే బ్రతికానో అచ్చం అలానే నువ్వు బ్రతకలేవు అనుకో, తిరిగి లేవటం కష్టం నాన్న అన్నాడు. దానికోసం యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? లోకాన్ని వదిలేశాడు. తనకున్న జీవితం అని మాట్లాడలేదు. తన జీవితాన్ని వదిలిపెట్టాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, అన్నదమ్ములను వదిలిపెట్టాడు, తనకున్న వాటా వదిలిపెట్టాడు, ఆస్తి భూములు సమస్తం వదిలిపెట్టాడు. వాటన్నిటిని వదిలిపెట్టి రోడ్డున పడ్డాడు. రోడ్డమ్మటి తిరుగుతూ బయలుదేరాడు. నువ్వు ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నావు కదా? యేసుక్రీస్తు ఎప్పుడైనా ఇల్లు గురించి ప్రార్థన చేసిందా? ఆయన అడిగితే ఏమన్నాడు తెలుసా? తలవాల్చుకొనుటకు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు కూడా ప్లేస్ లేదయ్యా అని యేసుప్రభు అంటే, నువ్వు ఆ యేసుప్రభునే ప్రార్థన ఏం చేస్తున్నావు? ప్రభువా నాకు ఫ్లాట్ కావాలి, ప్రభువా ఒక ఇల్లు కావాలి ప్రభు అంటే. అలాంటోడే వచ్చి అడిగాడు. అప్పుడు అలాంటోడే వచ్చి డైరెక్ట్గా యేసుప్రభుని అడిగితే, నాకే లేదు ఇక్కడ, నీకేమిచ్చేది రా అన్నాడంతే. అది చెప్పటానికే ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి నాన్న, నక్కలకు బొరియలున్నాయి నాన్న, నాకేం లేదన్నాడు. నన్ను వెంబడింపాలనుకుంటే ఏం చేయాలో తెలుసా? సమస్తము వదిలిపెట్టి నన్ను వెంబడించాలన్నాడు. ఎవరైనా క్రైస్తవుడు అవ్వాలనుకుంటే, అంటే క్రీస్తునైనా నా వెంబటి రావాలనుకుంటే, నా అలా బ్రతకాలని అనుకుంటే, ఆ మాట కూడా ఒకసారి చదువుకుందాం. ఎందుకు పూర్తిగా మాట్లాడుకోవటం? మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవరిని చూచి? ఎందుకో తెలుసా? తను వెంబడిస్తున్నారు కనుక ఫస్ట్ వాళ్ళకే చెప్పాలి. నా వెనకాల వస్తున్నారు, తర్వాత కార్లు, తర్వాత ఇండ్లు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు, జాగ్రత్త చెప్తున్నాను అని ఆయన వెనకాల వస్తున్నటువంటి వారికి ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చూడు?
అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడించాలని కోరుకున్న ఎడల, అర్థమవుతుందా? నన్ను వెంబడించాలి ఈ మాటకు అర్థం కావాలి మనకు. అట్లా దాటుకొని పడపడపడ చదువుకొని వెళ్ళిపోతారు, మనకి ఏం అర్థం కాదు. చివరికి ఏమంటుంది తెలుసా? అమ్మయ్య ఈరోజు ఒక అధ్యాయం చేసి ఏమొస్తుంది? అవునా కదా? ప్రతి మాట అర్థం కావాలి, ప్రతి మాట ఆగి చూడాలి దాన్ని. అక్కడ ఏం చెప్తున్నాడు? ఎవడైనట ప్రపంచంలో ఎవడైనను నన్ను వెంబడింపాలని కోరుకుంటే, కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలట. తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే, ఉపేక్ష అంటే అర్థం తెలుసా? భాష కూడా రావాలి మనకు. భాష రాకపోయినా ఇప్పుడు ఈ ఉపేక్ష అనేటటువంటి మాటకి మీకు అర్థం తెలియదు కదా. ఇప్పుడు ఏదో చెప్పేసి పోయాడు అనుకో, ఘటన అయ్యా అనుకుంటారు మీరు, అవునా కదా? ఉపేక్షించటం అంటే అర్థం ఏంటంటే, ఉపేక్షించటం అనే మాటకు వ్యతిరేక పదం అపేక్షించటం. అపేక్ష అంటే ఆశించటం, ఉపేక్ష అంటే విసర్జించటం. అపేక్ష ఉపేక్ష. అపేక్షించటం అంటే ఆశించటం, ఉపేక్షించటం అంటే వదిలిపెట్టటం. నిన్ను నువ్వే వదులుకోవాలని చెప్తున్నాడు. భూములను కాదు నాయన, ఇండ్లను కాదు, అక్క చెల్లెండ్రను కాదు, భార్య పిల్లలను కాదు, నిన్ను కూడా నువ్వు వదులుకొని ఇక నేను క్రైస్తవుడనని క్రీస్తు నిమిత్తమై ఆయన బాట పట్టాలి, ఆయన రోడ్డెక్కినట్టు నువ్వు ఎక్కాలంటున్నాడు. అంతే. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఆఖరికి తన కోరికలు, తన ఆలోచనలు, తన సమస్తము విడిచిపెట్టి నా కోరిక అనొద్దు. ఇంకా ఎందుకో తెలుసా? యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ప్రతి వ్యక్తి యొక్క తలకాయ పని చేయకూడదు. తెలుసా మీకు? ఎందుకయ్యా తలకాయ పని చేయకూడదు అంటే, నీ తలకాయ పని చేయకూడదు, నీ పైన ఇంకో తలకాయ ఉంది, అవునా? మన శిరస్సు ఎవరు? అది పని చేయాలి. మన పైన ఉన్న శిరస్సు యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు యొక్క శిరస్సులో నుంచి వచ్చినటువంటి ఆజ్ఞలు మన దేహం పాటించాలి. యేసుక్రీస్తు మెదడులో మెదిలేటటువంటి ఆలోచన ప్రకారంగా నీ బాడీ నడవాలి. యేసుక్రీస్తు బుర్రలో వచ్చేటటువంటి ఆలోచన ప్రకారంగా నీ కాళ్ళు కదలాలి, నీ చేతులు పని చేయాలి, నీ సమస్తం పని చేయాలి. అంటే నీ మెదడు పని చేయకూడదు. నీ మెదడు పని చేస్తే ఏం చేస్తుంది తెలుసా? పదరా బీర్ షాప్ కట్టది. నీ మెదడు పని చేస్తే గట్టనే ఉంటది. మట్టిని నమ్ముకొని మట్టి కోసం వెళ్ళరా అని చెప్తుంది నీ మెదడు. అందుకోసమే నీ మెదడు పని చేయకుండా ఏ మెదడు పని చేయాలి? నీకు శిరస్సై ఉన్న క్రీస్తు శిరస్సు పని చేయాలి. మరి క్రీస్తు శిరస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఎట్టుంటాయి ఎవరికి తెలుసు అని అన్నప్పుడు, ఆయన మెదడుని నీ చేతులు పెట్టిపోయాడు తెలుసా నీకు? ఆయన బుర్ర నీ చేతిలో పెట్టిపోయాడు తెలుసా నీకు? ఇదే ఆయన బుర్ర. ఆయన బుర్రలో ఏం నడుస్తుందో చెప్తున్నాడు. నన్నెవడైనా వెంబడింపాలని కోరుకుంటే నాన్న చెప్తున్నాను, తన్ను తాను ఉపేక్షించుకొని, నెక్స్ట్ మాట, తన సిలువనెత్తి, నా సిలువనెత్తి కాదు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే తన సిలువ అంటే మనకు సిలువ ఏడుందనంటే అది లేక మనకున్న కష్టాలు. చాలా మంది వస్తానండి కానీ చాలా కష్టాలు ఉన్నాయండి, అందుకోసం రాలేకపోతున్నాయి. ఆ కష్టాలను భుజాన్ని వేసుకొని రమ్మన్నాడు రా నాన్న. తెలీదా నీకు? బైబిల్ చదవలేదు కదూ, నీకెవరు చెప్పలేదు కదూ. కష్టాలు ఉంటాయి, ఉండవని చెప్పలేదు. కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలను భుజాన వేసుకొని రా అన్నాడంతే. ఖర్చు పేసినట్టు కండ వేసినట్టు వేసుకొని రావాలి భుజాన. ఏంటది? నీ కష్టాలు. అది క్రైస్తవం. వచ్చి నువ్వేం చేయాలి తెలుసా? యేసుక్రీస్తును వెంబడించాలి, యేసుక్రీస్తును వెంబడించాలి, యేసుక్రీస్తును వెంబడించాలి. అదే క్రైస్తవ్యం తెలుసా? అదే క్రైస్తవ్యం. క్రీస్తును వెంబడించడమే క్రైస్తవ్యం. అందుకోసమే క్రీస్తవం అన్నాడు తెలుసా? నేనే మార్గము అన్నాడు. నేనే మార్గం అంటే ఆ మార్గంలో ఏం చేయాలి మనం? అది లెక్క. ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే మార్గం అని చెబుతూ నాన్న నీకు, నాకు, మనకు, మనందరికీ గమ్యం ఒకటి ఉందిరా అని చెప్పాడు. ఏందా గమ్యం? తండ్రి, దేవుడు,
దేవుని దగ్గరికి చేరాలి. దేవుని దగ్గరికి చేరాలంటే నా ద్వారా తప్ప అని మాట్లాడాలంటే అర్థం చేసుకో. నా ద్వారా తప్ప అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తిసం తీసుకొని అడ్డగోలుగా బ్రతికితేనా? అచ్చం ఆయనలా బ్రతకాలి. నువ్వు అచ్చం ఆయనలా బ్రతకాలి. అయితేనే నువ్వు పోతావు, లేకపోతే లేదు అవకాశం. నాలా బ్రతకాలి. ఎందుకోసం? నేనే మార్గం అంటే ఆయన జీవితమే మనకు మార్గం. ఆయన జీవితంలో అమ్మో జాగ్రత్తగా చూసి ఆయన గొడవపడలేదు. ఎందుకు గొడవపడలేదు? అమ్మో గొడవపడితే మరలా తిరిగి లేవన్న సంగతి ఆయనకు అర్థమైపోయింది కనుక ఆయన గొడవపడలేదు. మరి నేనేం చేయాలి? నేను కూడా తిరిగి లేవాలి ఆయనలా అంటే నేనేం చేయాలి? నేను కూడా గొడవపడకూడదు. యేసుక్రీస్తును వెంబడించడం అంటే ఇది. యేసుక్రీస్తే మార్గం అంటే ఇది. నేనే మార్గం అంటే దానికి అర్థం ఇది. ఆయనలా బ్రతకాలి. కానీ ఈరోజు ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు మార్గం అని గొంతెత్తుకొని ఆయన చెబితే ఈరోజు నా క్రైస్తవ్యం యేసుక్రీస్తునే గమ్యం చేసి పడేశారు. యేసుక్రీస్తునే గమ్యం చేయటం ఎంత ప్రమాదమో తెలుసా? యేసుక్రీస్తే గమ్యం అనుకున్నాం అనుకో, యేసుక్రీస్తుని చేరుకున్న తర్వాత ఇక నీకు నడక ఉండదు, పడక ఉండదు. జర్నీ లేదగా. జర్నీ లేకుండా ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తులా నువ్వు బ్రతకాలి, యేసుక్రీస్తులా నువ్వు నడవాలి, యేసుక్రీస్తులా ముందుకెళ్ళాలి. అది యేసుక్రీస్తు చెప్పేటటువంటి మాటలు, ఆయన విడిచిన మాటలు, దేవుడు అందుకోసమే పంపించాడు అని ఎన్నో మాటలు చెబుతుంటే మనోడు ఏం చేస్తాడు తెలుసా? ఆయనలా మనం ఎడ బతుకుతామండి, ఆయన దేవుడు అన్నట్టు. నీ విశ్వాసం ఎక్కడ పడిపోయిందో తెలుసా? యేసుక్రీస్తుని దేవుడు అంటంలోనే పడిపోయింది. నువ్వు అక్కడ ఆగిపోయినావు, నువ్వు అక్కడ చచ్చిపోయినావు. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ చచ్చిపోతుందో తెలుసా? అక్కడ చచ్చిపోతుంది. యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని ఎవరైతే ఒప్పుకుంటాడో వాడు మాత్రమే ఈ లోకాన్ని జయిస్తాడట. వాడు మాత్రమే, వాడు తప్ప ఇంకెవడు జయించడు ఈ లోకాన్ని అట. ఎవరు చెప్పారు ఇలా? ఎవరు చెప్పారు? నువ్వు చెప్తే ఊకుంటావా? మేము ఊకం. అది కూడా బైబిల్ చూపించు మాకు. అంతే కదా? చూడు, అది కూడా బైబిల్లో చూడు. మొదటి యోహాను పత్రిక లాస్ట్ 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువు. 5:5 యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఏమని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు అని క్వశ్చన్ వేశాడు. చూసారా? దేవుడే ప్రశ్న వేస్తే నేను జయించగలను నువ్వు అనగలవా? ఏంటది అనగలవా మనం? ఏమన్నాడు? జాగ్రత్త, మళ్ళా నువ్వు చదువు అన్నా. ఒకసారి మీరు చదవండి. 5:5 వచ్చిన ఒక నిమిషం అన్న, ఆనంద్ చదవని. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని క్వశ్చన్ మార్క్ ఉందా? అది ఈ మాటను అలా విడగొట్టుకుంటూ చదవటం కన్నా ఒక మాట పర్టికులర్గా మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి తెలుసా? యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప ఈ లోకమును జయించువాడు మరి ఎవడు అని సవాల్ విసిరింది బైబిల్. ఏం విసిరింది అక్కడ? సవాలు విసిరింది. ఎవరు ఉన్నారా ఎవరైనా అని అంటే మా వాళ్ళు ఏడవుతుంది అయ్యా. యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తే నేను యేసుని వెంబడించగలవు. ఏసే దేవుడు అంటే ఏడ వెంబడిస్తావు? అవునా కదా? ఆయన దేవుడు కాబట్టి అంత బతికాడండి, మనం ఏడ బతుకుతామండి అన్నాం అనుకో, నీ విశ్వాసం 0. నువ్వు నడవలేవు. మార్గాన్ని గమ్యం చేసి పడేసి మార్గం మధ్య కూర్చున్నావు. నువ్వు యాక్సిడెంట్ అయి చస్తావు. అవునా కదా? యేసుక్రీస్తు నేనే మార్గం అని అంటే రోడ్ అది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత పరుగు పందెం ఉంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత పోరాటం ఉంది, యుద్ధం ఉంది, ఆరాటం పడాలి నువ్వు పరలోకం చేరటానికి. అది జర్నీ, ఇరుకైన మార్గం. అందులో నుంచి దూసుకుంటూ వెళ్ళటానికి కష్టపడాలి నువ్వు. యేసుక్రీస్తులోనికి వెళ్ళిన తర్వాత కూర్చోకూడదు. అయిపోయింది నాకని చెప్పేసి ఈ కాలంలో ఉన్న క్రైస్తవులు పాటలు పాడుకుంటారు. నీవే నా గమ్యం, నీవే నా మార్గం అట. మార్గం ఆయనే, గమ్యం ఆయన. ఎట్టయితే అసలు ఏమైనా అర్థమవుతుందా నీ పాటకు? ఏం పాటలు పాడుతున్నారు? బైబిల్ చదవకుండా పాటలు రాస్తే ఇట్లనే ఉంటుంది. తెలిసిన వాడు ఏడుస్తుంటాడు, ఆవేదన పడుతుంటాడు. ఏంది క్రైస్తవ్యం చూసి? ఒకనాడు యేసు ప్రభు చెప్పిన లెక్కల ప్రకారంగా కనపడుతుంటది. అదవుతుందా? అందుకోసమే బైబిల్ క్లారిటీగా చదవాలి. బైబిల్
చదవాలి బైబిల్. ఏమన్నాడు ఇక్కడ? ఎంత చక్కగా అన్నాడు, మార్గం. అయితే ఆ మార్గం ఎలానో 2 మాటలు చెప్తాను, ఎందుకంటే చెప్పవుతూ బాగుండదు. పేతురుపత్రిక మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము 20 వచనం 20-21 వచనం చదవాలి. దానికంటే ముందు 21 చదివేసి తర్వాత 20 చదువుదాం, బాగుంటది. 21 చదవండి. 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూసావండి, ఏమైనా అర్థమవుతుందా? యేసుక్రీస్తే మార్గం అంటే ఏంటి? ఆయన కూడా బాధపడి, మన నిమిత్తం బాధపడి తన అడుగు జాడల్లో నడుస్తామని చెప్పేసి ఆయన అడుగులు విడిచిపెట్టిపోయాడట. ఏమన్నా అర్థమవుతుందా? యేసుక్రీస్తు మనకు మాదిరి చూపాడట. తను కూడా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మాట చెప్తాను వినండి. క్రీస్తు కూడా బాధపడి అన్నాడు కదా. ఆయన ఏ తప్పు చేశాడని బాధపడ్డాడు చెప్పు? ఆయన ఏ పాపం చేశాడని ఆయన బాధపడ్డాడు చెప్పు? మనకు అర్థం కావాలి విషయం. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఆయన బాధపడ్డాడు. ఆయన బాధపడ్డాడు అన్యాయంగా, కానీ తిరిగి ఏమని అన్నాడా? ఏమనలేదు. కానీ అదే మనకి ఎవరైనా అన్యాయంగా ఏమైనా మాట అన్నారనుకో, ఊక్కునేది లేదు, అసలు ఏం చేయాలి, పంచాది పెట్టాల్సిందే అంటాడు. నువ్వు క్రైస్తవురాలివా? నువ్వు క్రైస్తవుడేనా? అయ్యో, నువ్వు భ్రమపడుతున్నావు తల్లి, క్రైస్తవురాలివని. క్రైస్తవ్యం ఇది కాదు. యేసుక్రీస్తు తన అడుగు జాడలందు నడవాలని వెళ్ళాడట, శ్రమపడి బాధపడి. ఆయన బాధపడ్డాడు. తప్పు చేశాడా? నువ్వు తప్పు చేస్తావు దండిగా, ఇక మనం చేస్తాం, కానీ ఆయన చేశాడా? చేయలేదు. మనం తప్పు చేసినా కూడా అసలు ఊకుతాం మన అస్సలు ఊకోము. వీర విహంగం అన్నమాట. ఇక అంతే. నలుగురిని పిలుచుకురా అంటావు, 10 మందిని పిలుచుకురా అంటావు, తేలాల్సిందే. వాడా నేనా, తప్పు నాదా వాడిదా, తేలాల్సిందే, పిలుచుకురమ్మని అంటావు. క్రైస్తవ్యమా అండది? యేసుక్రీస్తు కూడా బాధపడ్డాడట. ఆయన ఏ తప్పు చేశాడని బాధపడ్డాడు చెప్పు? ఆయన ఏ పాపం చేశాడని ఆ బాధ అనుభవించాడు చెప్పు? పాపమే చేయకుండా అనుభవించాడు కదా. అది నీకు మాదిరి కాదు? అదే కదా మార్గం, అదే కదా రూటు, అదే కదా క్రైస్తవ్యము. కానీ నేటి క్రైస్తవ్యంలా ఉందా? లేదు. క్రైస్తవ్యం కాదు, రంగు పూసారంతే, పెయింట్ వేసారు క్రైస్తవ్యం అని. పెయింట్ వేసినంత మాత్రాన క్రైస్తవం అవుతుందా? నీ బతుకుందా క్రీస్తులా? అసలు క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? ఒక్క మాట 20 వచనం చదువు. ఇప్పుడు మంచిగా అర్థమవుతుంది నీకు. 20 వచనం చదువు. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల, అంటే మీరు సహించారనుకో, మీరు భరించారనుకో, ఒకవేళ అలా భరించిన ఎడల మీకేమి లాభము, మీకేమి ఘనము అంటున్నాడు. మీకేమి ఘనము? దానివల్ల వచ్చే లాభం ఏంటి? తప్పు చేసావు, తనులు తింటున్నావు. ఏమనుంది దానిలో ప్రయోజనం? ఎందుకంటే చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నావు నువ్వు, అంతే. దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. చేసిన తప్పుకు ప్రతిఫలం అనుభవిస్తున్నావు, అంతే. అవునా కదా? దానికి నువ్వు సహించావనుకో, దానికే సహిస్తాం మనం, అవునా కదా? తప్పు చేస్తేనే సహిస్తాం. తప్పు చేశాను కాబట్టి కొడుతున్నాడు, కొట్టిని అని చెప్పేసి వీపు జాపుతాం, అవునా కదండి? కానీ అది కాదు క్రైస్తవ్యం. తప్పు చేయకుండానే తన్నులు తినటం క్రైస్తవ్యం. అదవుతుందా? పాపము చేయకుండానే దెబ్బలు తినటం క్రైస్తవ్యం. అదే చెప్తున్నాడు. నెక్స్ట్ మాట చూడు, పక్కడబందిగా చెప్తున్నాడు చూడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల, మీరు భరించిన ఎడల అది దేవునికి హితమగును. నెక్స్ట్ మాట ఎందుకు మీరు పిలువబడితిరి, అది లెక్క. ఇది క్రైస్తవ్యం. అర్థమవుతుందా? ఇది క్రైస్తవం. నువ్వు ఎందుకు పిలువబడ్డావో తెలుసా? క్రీస్తు దగ్గరికి నువ్వు మేలు చేసి బాధ అనుభవించడానికి పిలువబడ్డావంట. అసలు నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంది ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ఎలాగైతే తప్పు చేయకుండా శ్రమ అనుభవించాడో, నువ్వు కూడా తప్పు చేయకుండా శ్రమ అనుభవించడానికి వచ్చినావు నువ్వు. అది మర్చిపోయింది క్రైస్తవ్యం. అది మరిచింది నేటి క్రైస్తవ్యం. అది క్రైస్తవ్యం ఎలా అవుతుంది? అరే అది క్రైస్తవ్యం కాదురా నువ్వు అన్నావు అనుకో, తిరిగి అవసరం అయితే ఎగిరిదంటారు, తంటారు.
ఎందుకో తెలుసా, అది క్రైస్తవం కాదు కాబట్టి తనేది అంటారు, కూర్చునే కొడతారు. ఇది చెప్తే ఇది ఒరిజినాలిటీ, నిజం, వాస్తవాలు ఇవి చెప్తే ఎవరు నూకుంటారా? దాన్ని బట్టి క్లారిటీగా ఏం చెప్తున్నాడో తెలుసా, ఆయన నోటితో ఇదే క్రైస్తవం అని చెప్పి తన్నిండి అనుకో, ఆ తన్నుడు ఏం చెప్తుంది, ఇది క్రైస్తవం కాదురా అని చెప్తుంది. క్రియలేమో ఇది క్రైస్తవ్యం కాదు అని చెప్తుంది, నోటి మాట ఏం చెప్తుంది, క్రైస్తవ్యం అని చెప్తుంది. అందుకోసమే టైటిల్ పెట్టాను నేను. ఏంటో తెలుసా టైటిల్ పేరు, క్రీస్తుతో పుకారు సాతానుతో షికారు. అవునంటారా కాదంటారా? క్రీస్తుతో పుకారు, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి. మా అతను షికారు చేసేదంతా ఎవరితో, సాతానుతో. పనులన్నీ అయ్యే. ఒక మాట అంటేనే బుస్సని కోపం వస్తుంది, అంటే ఇది ఎవరిదో కదా. యేసుప్రభు బాధపడ్డాడండి, యేసుప్రభు బుస్ అన్నాడా? గాండ్రించి ముఖం మీద తుప్పుమని ఉమ్మేస్తే ఏమని అన్నాడండి? అదండి క్రైస్తవ్యం, అది క్రైస్తవ్యం. ఇప్పటి వరకు మీకు తెలుసా క్రైస్తవ్యం అంటే ఏంటో? ఇది క్రైస్తవ్యం. అందుకు చెబుతా నేను, ఏమన్నా తెలుసా, నాన్న బాప్తిస్మం తీసుకొని క్రైస్తవుడుగా బ్రతకటం ఏదో ఆశమాశ అనుకున్నావు నువ్వు. దమ్ముండాలిరా క్రైస్తవుడుగా బ్రతకాలంటే అని చెప్తా నేను. గట్స్ ఉండాలి. క్రైస్తవుడుగా బ్రతకాలంటే దమ్ముండాలి. ఉట్టి పుణ్యానికి అయ్యేది కాదు. క్రైస్తవుడు అంటే ఆశమాశ అనుకుంటున్నావా? బాప్తిస్మం అని ఆ నీటిలో మునిగేసి బయటకు వచ్చేసి అమ్మాయి క్రైస్తవుడు అని చెప్పేసి హల్లెలూయా స్తోత్రము ప్రార్థన అంతేనా? అది అనుకున్నావు క్రైస్తవం నువ్వు? కాదురా క్రైస్తవ్యం అది. అర్థమవుతుందా? ఏమన్నాడు? ఎందుకు మీరు పిలువబడ్డారు, ఇది క్రైస్తవ్యం అన్నాడు. ఇది మార్గం, పోరాటం. శరీరమును నల్లగొట్టుకోవాలి, నలుగు పెట్టుకోకూడదు, నలగగొట్టుకోవాలి. అది క్రైస్తవ్యం. ఇది ఒరిజినల్ క్రైస్తవ్యం. ఈ క్రైస్తవ్యం, ఒరిజినల్ క్రైస్తవ్యం ఈ రేంజ్లో ఉంది కనుకనే యేసుప్రభు అన్నాడు తెలుసా, కొందరే ప్రవేశిస్తారు నాన్న, అందరి వల్ల కాదు, కొందరే అని ఎన్నిసార్లు చెప్పిండో 4 సువార్తల్లో. మీకు చాలాసార్లు చూపించాను కదా. కొందరే ప్రవేశిస్తారు నాన్న. ఇరుకైన మార్గం ఎందుకన్నానో తెలుసా? ఇంతుంటది కష్టం. మరి పౌలు గారు యేసుక్రీస్తును నమ్మకం ముందు ఏం చేశాడు తెలుసా? ఏడ్చుకెళ్ళాడు. యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు ఈడవబడ్డారు. క్రైస్తవం వెంటనే గింతి అనుకొని ఆయన ఈడుస్తున్నా కూడా అలా ఈడవబడ్డారంతే. కాళ్ళు చేయబట్టుకొని కుక్కని ఈడ్చినట్టు ఈడ్చుకుంటూ పోతుంటే ఈడు ఇక నా ప్రభువే పడ్డాడు శ్రమలు, అదే మార్గంలో నేను ఉన్నాను కాబట్టి తప్పదు నాకు ఈ శ్రమలు అని చెప్పేసి వాళ్ళు ఓపికపడ్డారు. ఆ తర్వాత అదే పౌలు కాళ్ళు చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్ళిన ఈ పౌలు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అతన్ని ఈడుస్తున్నారు చూడిగా. ఆయన కూడా ఏడ్చారు. లుస్త్రా అనే పట్టణంలో రాళ్లతో కొట్టి చచ్చిండిగా అవతల పారేసొద్దామని చెప్పేసి కాళ్ళు పట్టుకొని కుక్కని ఇడిచినట్టు ఇడుస్తారు. అప్పుడు ఎగబడి కొడుతీవి. ఈరోజు ఏంటి కాళ్ళు పట్టుకొని ఈడుస్తుంటే ఈడవబడుతున్నావేంటి? నీకు శక్తి లేదా, దమ్ము లేదా, ధైర్యం లేదా అంటే అన్నీ ఉన్నాయిరా నాన్న, కానీ నా ప్రభువు నడిచిన బాట ఇది. ఇలానే ఉండాలి. ఇలా నడవటమే దమ్ము. కొట్టడం చిన్న పిల్లోడు కూడా కొడతారా? అవునా కదా? కోపం వస్తే చిన్న పిల్ల కూడా కొడుతుంది. అవునా కదా? వాళ్ళమ్మ ఏమన్నా అన్నది అనుకో, చిన్నపిల్ల రిటర్న్ కొడతదా? ఎందుకు కొడుతుంది తెలుసా? ఆవిడ కొట్టలేనన్న సంగతి కూడా తెలుసు. ఆవిడకి చేత కాదు. తల్లిని కొట్టగలుగుతుందా? తల్లి గట్టి కొడితే అంత దూరం పడుతుంది. అది తెలిసి కూడా కొడుతుంటది. అంటే రిటర్న్ కొట్టడం చిన్న పిల్లలు కూడా చేయగలరు, ఎవడైనా చేయగలడు. కానీ దమ్మున్న మనగాడు చేయగలిసిన పని ఏంటో తెలుసా? కొట్టినప్పుడు ఆపుకొని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉన్నోడు మహావీరుడు, ఆడు ధీరుడు. అందులో నెంబర్ 1 ప్లేస్లో నేను నమ్ముకున్న ప్రభు ఉన్నాడు. ఆయన బాటలో నేను నడుస్తున్నాను, నడవాలి. అది క్రైస్తవ్యం. ఇది క్రైస్తవ్యం. నీకుండాల్సిన విశ్వాసం అది. నీకుండాల్సిన విశ్వాసాన్ని బట్టి నీకున్నటువంటి నిరీక్షణను బట్టి నీకు ఫలితం దక్కాలంటే నువ్వు నడవాల్సిన మార్గం ఇది. యేసును దేవుడు మృతులలో నుండి లేపాడు, నన్ను కూడా లేపాడంటే యేసు ఎలా బ్రతికితే తిరిగి లేపబడ్డాడో అలా నేను బ్రతికితేనే తప్ప నేను తిరిగి లేపబడను అనే సంగతి నీకు జ్ఞాపకం ఉండాల.
కానీ ఈరోజు వాక్యాన్ని బట్టి భయపడేవారు ఎంతమంది? ఇక్కడ విన్నారనుకో, రేపు సంఘానికి వెళ్తారు, అక్కడ గుంపు ఎక్కువ, మంద ఎక్కువ, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంత కరాఖండిగా చెప్తారా? చెప్పరు. ఏదో పైన చెప్పేసిపోతారు. వాళ్ళకు భయపడతాం మనం, కానీ వాక్యానికి భయపడతామా? 1000 మంది ఉన్న, 1,00,000 మంది ఉన్న వాళ్ళను బట్టి కాదు నువ్వు భయపడాల్సింది, నువ్వు గద్ద వనకాల్సింది వాక్యాన్ని బట్టి. వాక్యాన్ని బట్టి. క్రైస్తవ్యం అంటే ఇది. ఈ క్రైస్తవ్యం ప్రపంచంలో కనుమరుగైంది కనుకనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను వచ్చే సమయానికి అసలు విశ్వాసం కనుగొంటానంటావా? ఏమో డౌటే. అసలు ఒక్కడు కూడా ఉండడంటావా ప్రభా? మరి ఇట్లాంటి మాట అన్నవేంటి ప్రభా? ఒక్కడు కూడా ఉండడా? మరి చూస్తుంటే ఇట్లనే ఉంది కదా పరిస్థితి. ఆ మాట చూస్తారు. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఒక్కసారి లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చూడాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారిని త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడు. ఇక మారుతారేమో అర్థం చేసుకుంటారేమో. అవునా కదా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడమ్మా. దేవుడు నిజంగా హృదయమును గాయపరిచేవాడే మిమ్మల్ని ప్రేమించే స్నేహితుడు. మనల్ని ప్రేమించే స్నేహితుడు మన హృదయమును గాయం చేస్తాడట. మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు నొప్పి కలిగినా, మీకు ఇబ్బంది కలిగినా కూడా ఒరిజినాలిటీని దేవుడు మీ కళ్ళ ముందు విప్పి చెప్పిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. మిరియాల నుంచి గుంజుకొచ్చాడు, మిరియాలగూడ నుంచి ఈడ్చుకొచ్చి మమ్మల్ని మీ ముందు పెట్టేసి చెప్పిస్తున్నాడంటే కారణం ఏంటి? దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఒరిజినాలిటీ చెప్పు నాన్న, ఒరిజినాలిటీ చెప్పు. ఎందుకు నాన్న అంటే, ఏమో నాకైతే తెలియదు, ఆయనకు తెలుసు. మరి ఇంత తొందరగా వినిపిస్తుంటే ఏంటి ప్రభు అని అంటే, వినిపించు నాన్న, తొందరగా పోయే అవకాశం ఉందర, వాళ్ళది గేటు దగ్గర పడుతుంది. అమ్మో ప్రభు అయితే వెళ్తా ప్రభు. అవునా కదండి? ఈరోజు మనకు వాస్తవం మన కళ్ళ ముందు చెప్పబడుతుంది అని అంటే ఏమో మరి ఎప్పటికప్పుడు అలర్ట్ అవ్వాలి, మనం రెడీ అన్నట్టు ఉండాలి. వచనం దొరికిందా అడుగు పెడుతూనే ఉండాలి, పరిగెడుతూనే ఉండాలి. దాని ప్రకారంగా నేను నడవాలి, లేకపోతే నేను బతకను. అన కదా? అదే చెప్తున్నాడు. అందుకోసమే చదువు కంటిన్యూషన్ కంప్లీట్ చేయవచ్చును. మీతో చెప్పుచున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంటే మనుష్య కుమారుడు అంటే యేసుప్రభు రెండో రాకల్లో వచ్చేటప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ప్రశ్న పెట్టాడు. చూసారా? అసలు విశ్వాసం దొరుకుతుందంటావా అని అడుగుతున్నాడండి. ఇదేంది ప్రభు ఇట్ట మాట్లాడేశావు? దినదినము విశ్వాసులు పెరుగుతున్నారు, లోకంలో సంఘాలు పెరుగుతున్నాయి, దండిగా పెరుగుతున్నాయి. నువ్వేంది ప్రభు ఇట్ట మాట్లాడుతున్నావు అని అంటే, అట్ట పెరుగుతుంది నాన్న. కానీ వాళ్ళందరూ వాళ్ళ విశ్వాసులు, కానీ బైబిల్లో ఉన్న ఆ విశ్వాసం ఉందే, ఆ విశ్వాసులు కాదు వీళ్ళ ఇష్టమైన విశ్వాసులు వీళ్ళు. అవునా కదా? అదే చెప్తున్నాడు అక్కడ. భూమి మీద అన్న దగ్గర 2 అని అంకె ఉంది చూడు ఒక్కసారి. కింద ఉంది ఆ విశ్వాసము కనుగొందునాట. ఏ విశ్వాసం? మొదటి శతాబ్దంలో అపోస్తలులు ప్రకటించిన విశ్వాసం ఉందే, ఆ విశ్వాసము అసలు కనబడతదా, కనుగొందునా అని అంటున్నాడు. నిజమే కదా మాట? ఇప్పుడే దొరకట్లేదు. లేక మేము వచ్చి చెప్తుంటే కొత్తది దాని నుంచి పట్టుకొచ్చారన్నట్టు ఉంది కదా. బైబిల్లోనే ఉంది, మన చేతులు పట్టుకున్న బైబిల్లోనే ఉంది. కానీ ఎట్టుంది మనకు? ఇదేదో కొత్తగా ఉందే. అట్టయింది మన బతుకు చెప్పకపోవటం వల్ల. అవునా కదా? మరి ఈ విశ్వాసం కనుమరుగైతుందా లేదా? మాయమైపోబోతుందా లేదా? అందుకోసమే అన్నాడు ఆ మాట. అసలు ఈ విశ్వాసం అంటే ఆ విశ్వాసం, ఆ రోజులలో వాళ్ళు ప్రకటించిన ఆ విశ్వాసం కనుగొందునా అని మాట్లాడుతున్నాడంటే, కళ్ళ ముందు సాక్షాధారంతో కనపడుతుంది. ప్రభు నిజం ప్రభు నువ్వు చెప్పింది అనిపిస్తుంది నాకైతే బైబిల్ లేదన్నప్పుడు. ఏ ఊర్లోకి వెళ్తే కనబడుతుంది ప్రభు ఈ విశ్వాసం. ఏ పాస్టర్ని అడిగితే ఈ విశ్వాసం చెప్తాడు. ఏ సంఘానికి వెళ్తే ఈ విశ్వాసం వాళ్ళకి తెలుస్తుంది. అసలు ఆ సంఘంలో విశ్వాసులకు కాదు, పాస్టర్కి తెలియదు ఈ విశ్వాసం అన్నప్పుడు ఆడి విశ్వాసం ఎట్లయితే ఆడి విశ్వాసే కాదు,
కానీ పాస్టర్గా చలామణిలో ఉన్నాడు. అయ్యో ప్రభు ఏం చేసేది ప్రభు, ఈ మాట అన్నాం అనుకో ఎగిరిదంటారు ప్రభు మమ్మల్ని. తన్నిచ్చుకొని చెప్పాలి నాన్న, నువ్వు చెప్పాలి. నువ్వు మొదటి శతాబ్దంలో అపోస్తలు ఏం చేశారు తెలుసా? రంపముతో కోసేసినా కూడా రొమ్ము నిలదొక్కుని రొమ్ము విరుచుకొని నిలబడి సువార్త చెప్పలే. మన్ను అది చేయాలి నాన్న. రాళ్ళు విసిరి కొట్టినా కూడా రాళ్ళ దెబ్బలు తిన్నారు, కొరడ దెబ్బలు తిన్నారు, ఎన్నో మారులు హింసల పాలయ్యారు. అయినా కూడా విడిచిపెట్టకుండా ఈ విశ్వాసాన్ని, ఒరిజినల్ విశ్వాసాన్ని ప్రకటించారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. క్రైస్తవ్యం ఉంది 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 అనుకుంటున్నారు కదా. ఎక్కడుంది క్రైస్తవ్యం? దొరకబట్టుకో చూద్దాం ఈ విశ్వాసాన్ని. యాడుందో? ఏ సంఘంలో ఉందో దొరకపట్టుకో చూద్దాం. మళ్ళీ ఆ సంఘంలో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, సంఘ పెద్ద చిన్న అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆ సిస్టమ్ ఉంటుంది చూసా, ఆ సిస్టమ్ అంతా వాళ్ళు పెట్టుకున్నవి. ఈ సిస్టమ్ బైబిల్లో ఉందా అని అంటే ఉండదు. ఎవరు పెట్టారు నాయన అంటే మా సంఘ పెద్ద పెట్టిండు, మా డైరెక్టర్ పెట్టిండు. అంటే దేవుని ఆజ్ఞలు పాటించారనమాట మీరు. మీకు దేవుడు మీ డైరెక్టర్ అనమాట. అవునా కదా? ఇలాంటి వాళ్ళు చాలామంది తగిలారండి. వినరు, అస్సలు వినరు. మా పాస్టర్ చెప్పింది అంటారు, మా డైరెక్టర్ చెప్పింది అంటారు, మా సంస్థ అంటారు. ఎన్నాళ్ళయ్యా సంస్థను పట్టుకుని ఊగులాడతావు? సంస్థ నిన్ను పరలోకం చేర్చదు నాయన. వాక్యం నిన్ను చేరుస్తుంది. కాబట్టి అర్థం చేసుకో. నీ ఆత్మకు నువ్వే బాధ్యుడివి. అందుకోసమే నేను కూడా దేవునికి ఏం చెప్తాను తెలుసా? ప్రభువా, నేను వెళ్ళి చెప్పిన ప్రతి చోటల్లా వాళ్ళ హృదయంలో నన్ను నేను ప్రతిష్ఠించుకోలేదు ప్రభువా, వాక్యాన్ని ప్రతిష్ఠించాను ప్రభువా. నన్ను నేను తృణీకరించుకున్నాను ప్రభువా, నన్ను నేను తక్కువగా ఎంచుకున్నాను ప్రభువా, నన్ను నేను విసర్జించుకున్నాను ప్రభువా. విసర్జించుకొని వాళ్ళ హృదయంలో నీ వాక్యాన్ని ప్రకటించాను ప్రభువా. మీ వాక్యాన్ని ప్రతిష్ఠ చేశాను ప్రభువా. మీ అందరి హృదయంలో వాక్యాన్ని ప్రతిష్ఠ చేశాను. అందుకోసమే రేపటి దినాన నా పరిస్థితి ఏడిది? చేతులు దులుపుకొని పక్కన ఉంచుతా. చెప్పినవా నాన్న అంటే చెప్పిన నాన్న, చెప్పిన తండ్రి, ఎంత చక్కగా చెప్పిన తండ్రి అన్నప్పుడు అంటే అక్కడ నేను అలా చెప్పిన అంటే దాని అర్థం ఏంటి? చేతులు దులుపుకున్నా నేను సర్దుకొని పక్కన ఉంచున్నా. గతం ప్రభు నేను చెప్పిన అప్పుడు నెక్స్ట్ టార్గెట్ మీ మీదకే వస్తుంది. ఏమైంది నాయన చెప్పారట, లోకానికి భయపడ్డారు. లోకానికి భయపడరు కదా, మీకున్నటువంటి ఆ సంస్థలకు భయపడరు కదా అని అన్నాడు అనుకో, ఎట్టుంటుంది? ఏం చెప్తాం? కాబట్టి ప్రియులారా, వాక్యానికి తల దించుదాం అంతే. వాక్యానికి లోపడదాం, నువ్వైనా నేనైనా. వాక్యం దాటే దమ్ము ధైర్యం మనకి ఎవరికి లేదు, ఉండకూడదు కూడా. రైట్? ఇలాంటి విషయాలు ఇంకా బోలెడన్ని నేర్చుకుందాం. రైట్? ప్రపంచానికి వెళ్ళి చెప్పాల్సిన సువార్త ఏంటో నేర్చుకున్నారు. ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మీరు మళ్ళీ మర్చిపోతారు. భలే చెప్పారని తప్పటికొట్టి విధానంలో ఉండకూడదు. నిజమైన సువార్త ఏంటో ఈరోజు మీరు తెలుసుకున్నారు. నిజమైన విశ్వాసం ఏంటో మీరు ఈరోజు తెలుసుకున్నారు. ఎలాంటి ప్రకటన ఉంటే అది వ్యర్థమో, ఎలాంటి ప్రకటన ఉంటే అది లాభకరమో తెలుసుకున్నారు. ఏ విధంగా ప్రకటించాలో, ఏ విధంగా విశ్వసించాలో, యేసుక్రీస్తు ఎవరో, దేవుడు ఎవరో మొత్తం క్లారిటీగా తెలియకపోయినా కొంచెం అయితే తెలిసింది. అవునా కదా? క్లారిటీతో మీకు రానున్నటువంటి కాలంలో మనం బ్రతికుంటే, దేవుడు నన్ను బ్రతికిస్తే నేను మళ్ళా వచ్చి చెప్తా. రైట్? దేవుడు ఆయుష్నిస్తే. కాబట్టి మీరు వాక్యానికి విలువ ఇవ్వాలని కోరుకుంటూ, మమ్మల్ని విలువ ఇవ్వకపోయినా పర్లేదు, మాకు మంచినీళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు వాక్యాన్ని లోపడండి, మీ ఆత్మలు కాపాడుకోండి. రైట్? ప్రార్థన చేసుకుందాం.